హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ అనాలిసిస్ అవర్. ఇవాళ మనతో ఉన్నారు కాంగ్రెస్ నగేష్ గారు. అటు దేశంలో కానీ ఇటు రాష్ట్రంలో కానివ్వండి, లేకుంటే మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానివ్వండి, కాంగ్రెస్ అనేది పుంజుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో చాలా బలంగా పుంజుకుంటుంది. ఇలాంటి మరికొన్ని విషయాలపైన మాట్లాడడానికి ఇవాళ మనతో కాంగ్రెస్ నగేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునేదానికి ప్రయత్నిద్దాం. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? బాగున్నాను, ఫస్ట్ క్లాస్. 2 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చారు. సౌత్ ఇండియాలో ఎలా అనిపిస్తుంది? గ్రేట్. సౌత్ ఇండియాలోనే కాదు, నార్త్ ఇండియాలో కూడా పెనెట్రేట్ చేస్తాము. మీరు ఇందాక అన్నారుగా స్టార్టింగ్ స్టేట్మెంట్ పుంజుకుంటుందని. డెఫినెట్గా పుంజుకుంటుంది. మోడీ వేవ్ ఏదైతే అబద్ధపు ప్రచారం చేసి మోడీ వేవ్ అన్నారుగా, దానికి చాలా ధీటుగా వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆ కౌ బెల్ట్ని కూడా బర్తలఫ్ చేస్తాం. సౌత్ ఇండియా నుంచి బీజేపీని బర్తలఫ్ చేశాము. నెక్స్ట్ నార్త్ ఇండియా ఈస్ ద టార్గెట్ అండ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఇట్. అది ఎలా ఏర్పడుతుంది తెలుసా? మీరు ఛత్తీస్గఢ్లో ఓట్ బ్యాంక్ చూడండి, మధ్యప్రదేశ్లో ఓట్ బ్యాంక్ చూడండి, రాజస్థాన్లో ఓట్ బ్యాంక్ చూడండి. వీఆర్ విత్ ఎ మార్జిన్ లాస్ట్ 1.6% ఆఫ్ ఓట్ బ్యాంక్తోనే ఓడిన గవర్నమెంట్లు మా ఆడ. బట్ డెఫినెట్గా మీరు ప్రీవియస్ లాస్ట్ 10 years బ్యాక్ చూసుకుంటే, ఈ రోజు చూసుకుంటే ఓట్ బ్యాంక్ అనేది కాంగ్రెస్కి పెరిగింది. పెరగడానికి రీజన్ ఏంది? యాంటీ ఇంకుబెన్సీ ఒకటి, ప్రైమ్ మినిస్టర్ మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా మాట్లాడే అబద్ధాలకు మొత్తం సమాజం మొత్తం మేల్కుంటుందన్నమాట. ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు, ఎవరు ప్రజల కోసం మాట్లాడుతున్నారు, ఓన్లీ దేశభక్తి అన్ని ముసుగులో ఎవరు పాలన చేజిక్కించుకున్నారు, దేశానికి చేసింది ఏం లేదు, ప్రజలు గ్రహిస్తున్నారు. సో మోస్ట్ ప్రాబ్లీ వీఆర్ ఫార్మింగ్. నార్త్ ఇండియా ఈజ్ నాట్ ఫార్ అవే. సౌత్ ఇండియా నుంచి అయితే బీజేపీని బర్తలప్ చేశాము. లుకింగ్ ఫార్వర్డ్. ఇంకా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో చూడండి, ఇంకో చేంజ్ ఆఫ్ వేవ్ ఉంటుంది. దట్ ఈస్ కాంగ్రెస్ వేవ్. సో ఇందాక మీరు మాట్లాడుతూ మధ్యప్రదేశ్ కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, ఛత్తీస్గఢ్ కానివ్వండి, 1 point చేంజ్ మార్జిన్ తోటి ఓడిపోయాను అంటున్నారు. కాంగ్రెస్ తెలంగాణలో గెలిచింది కూడా 1 point చేంజ్ మార్జిన్ తోటి, అప్రాక్సిమేట్లీ 2. బట్ ఇక్కడ అపోజిషన్ లాస్ట్ 10 years నుంచి మేము అపోజిషన్గా ఉన్నప్పుడు కేసీఆర్ గారికి ఆల్టర్నేట్ లేదు అని హూస్ అండ్ క్రైస్, యూ మైట్ నో దట్. ఇప్పుడు రేవంత్ అన్న కేసీఆర్ గారికి ఆల్టర్నేట్గా ఓ న్యూ లీడర్షిప్ రూపంలో ముందు వచ్చారు. వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజానికం నమ్మింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నమ్మి ఈరోజు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చింది. సో డెఫినెట్గా ఇప్పుడు ఏబుల్ లీడర్షిప్ ఉన్నప్పుడు ఏంటంటే ఆర్గనైజేషన్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేస్తుంది. ఇప్పుడు రేవంత్ అన్న సీఎం పగ్గాలు చేసిన తర్వాత, అంటే ఇప్పుడు సీఎంగా మారిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అదే దిశగా పేద ప్రజల పక్షాన, మీరు చూడండి ఇప్పుడు గడిల పాలన నుంచి ప్రజాపాలన వరకు, ప్రజావాణి నుంచి ప్రజా దర్బార్ వరకు కాంగ్రెస్ పార్టీ పాలన గవర్నెన్స్ అనేది డోర్ స్టెప్కి తీసుకెళ్తుంది. పూర్గానే ప్రూవ్ చేసుకుంటుంది. రాబోయే రోజుల్లో కూడా అది అలాగే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడైతే ఖచ్చితంగా మీరు ఇంకొన్ని రోజుల తర్వాత చెప్తాను, కానీ ముందే చెప్తున్నాను, తొందరపాటు కాదు. నెక్స్ట్ 10 years ఈ తెలంగాణ రాష్ట్రాల్లో అపోజిషన్స్కి మంచి అపోజిషన్ రోల్ లాగానే ఉంటారు. 10 years అయితే ఫిక్స్ అయిపోవాల్సింది వాళ్ళు. ఓకే, ఎందుకంటే ఏబుల్ లీడర్షిప్ ఉంది కాబట్టి. సార్ తెలంగాణ వరకు అయితే ఓకే. కర్ణాటక కనుక చూసుకుంటే కొంచెం అటు ఇటుగా ఉంది. ఎందుకనంటే 2.5 years సిద్ధరామయ్య గారు ఉంటారు, అలానే 2.5 years డికే శివకుమార్ గారు ఉంటారు. ఇదేదో పెళ్లిళ్ళకి వెళ్తే మీకేమిస్తారు మాకేం తెస్తారు అన్నట్లుగా ఉందని కొంతమంది బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ అంటున్నమాట. ఫస్ట్లీ ఒకవేళ 2.5 years సిద్ధరామయ్య గారు ఉంటారు, 2.5 years శివకుమార్ గారు ఉంటారు అంటే అది మెచ్యూరిటీకి ఇది సింబలైజేషన్ ఏమో. లెట్స్ సే డెమోక్రసీలో అన్ని వర్గాల వారికి ఛాన్స్ ఇవ్వాలి కదా. ఒక కైండ్ ఆఫ్ మెచ్యూరిటీలో ఆ డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ బెటర్ అవ్వాలంటే మల్టీ బ్రెయిన్స్ ఫంక్షన్ చేయాల్సిందే. ఇలా ఉండొద్దండి. బీజేపీలో మోడీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు చెప్పిందే ఫైనల్, ఆర్ఎస్ఎస్ చెప్పిన వాళ్ళకే పదవులు వస్తాయి ఫైనల్, ఇలా ఉండొద్దు. బీఆర్ఎస్లో ఓన్లీ కాళేశ్వరం కట్టిందే నేను, నా బ్రెయిన్ చైల్డ్ అన్నారు కేసీఆర్ గారు, ఈరోజు అది కుంగింది. సో అలాంటి పరిపాలన ఉండొద్దు. ఎంతసేపు డెమోక్రసీ వాద్ సంవాద్ అవ్వాలి, ప్రతి ఒక్కరి వర్షన్ వినాలి. ఇప్పుడు మీరు ఈరోజు బీజేపీ చేస్తుంది చూడండి, సెంట్రల్లో 150 MPsని డిస్క్వాలిఫై చేసింది. 150 MPsనే చూడొద్దండి, ఇక్కడ 150 కాన్స్టిట్యుయెన్సీస్లో ఉన్న ప్రజల యొక్క గొంతు పార్లమెంట్లో వినబడకుండా చేసింది. అంటే వాస్తవాలు అడుగవద్దు, ముందొచ్చి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు బీజేపీ రూలింగ్ క్లాస్కి అపోజిషన్ క్లాస్ క్వశ్చన్స్ వేయొద్దు అంటే డెమోక్రసీ ఎక్కడ పోయింది? డెమోక్రసీ మూలం లేకుండా పోయిందాడ. అంటే డెమోక్రసీని చంపుతుంది ఎవరు? బీజేపీ. ఇదే ప్రశ్న కొంతమంది బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కాదు బీజేపీ వాళ్ళని
బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇద్దరిని ఇదే క్వశ్చన్ అడిగినప్పుడు 150 మెంబర్స్ ని ఎంపీస్ ని ఎలా మీరు చేస్తారు అని అంటే ఎమర్జెన్సీ పెట్టిన వాళ్ళు ఈ మాట మాట్లాడటం బాగాలేదని బీజేపీ వాళ్ళు అంటున్నమాట. దీనిపై మీరు ఏమంటారు? అది సమర్థించుకోవడమా? ఓకే, ఎమర్జెన్సీ పెట్టారు, దాని రీజన్ ఆ సిచ్యువేషన్ కంటింజెన్సీ దట్ ఈస్ డిఫరెంట్, లీడర్స్ డిఫరెంట్, కాంటెంపరీ డిఫరెన్స్. ఇక్కడ యువత ఉంది, ఇక్కడ మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వీళ్ళకు ఉద్దేశించి మాట్లాడదామా? హిస్టరీలో ఏదో జరిగింది కదా మీరు ఇప్పుడు మాట్లాడొద్దంటే ఇదా గొంతు నలిపే విషయం? ద వ్యాలిడిటీ, హానెస్టీ ఇవాళ ప్రజానికం ఎలా అయిపోయిందంటే యాంకర్ గారు, యువత మాకు మా దేశ సంపాదన ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎంప్లాయ్మెంట్ రూపంలో ఉపయోగపడుతుందా, టెండర్ రూపంలో ఉపయోగపడుతుందా, రిజర్వేషన్ రూపంలో ఉపయోగపడుతుందా, అంటే సో కాల్డ్ పొలిటికల్ సోషల్ రైట్స్ మాకు అందుతాయా అని ఎదురు చూస్తున్న సమయంలో మీరు ఎంపీలని డిస్క్వాలిఫై చేస్తారు. డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో, ఏది ఎలక్షన్ కమిషన్ నుంచి ఇక్కడ పార్లమెంటరీ జ్యుడిషియరీని అందరినీ పొలైట్ చేసుకుంటా మీరు డెమోక్రసీని ఏ విధంగా బతికిస్తున్నారు? ఒకవేళ 150 ఎంపీని మీరు డిస్క్వాలిఫై చేసిరు ఏ బేసిస్ మీద? మీకు దట్ ఈస్ వాట్ సస్పెండ్ చేశారు. లెస్సే మీరు సస్పెండ్ చేసినా ఏ రీజనింగ్ మీద చేశారు? ఏది ఒక్క ఆన్సర్ ఇవ్వండి. అపోజిషన్ రూలింగ్ క్లాస్ అయితే ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉందిగా. 150 ఎంపీనే కాదు, ఈ 150 ఎంపీలని ఎన్నుకున్న ప్రజానికానికి కూడా వీళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. ఆన్సర్ ఇదా? మీరు ఎమర్జెన్సీ పెట్టి మేము ఇది చేసాం, దట్ ఈస్ వాట్. మీరు వెల్ఫేర్ రూపంలో మాట్లాడండి, డెమోక్రసీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఇంకొక మాట ఏం లెవెల్ ఎత్తుతున్నారంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఎందుకంటే మీకు నేషనల్ లెవెల్లో కూడా మంచి ఐడియా ఉంది రాజకీయాలు ఏం జరుగుతాయి. రాజస్థాన్ లో చూసుకుంటే ఎన్నికలకు ముందు రాజేందర్ గూడ అని మీ కాంగ్రెస్ మినిస్టరే ఒక ఆయన ఉన్నారు. మణిపూర్ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు అనుకుంటా, ఐ క్లోజ్లీ వాచ్ ఎవ్రీ స్టేట్ అసెంబ్లీ. మణిపూర్లో ఎక్కడో గొడవ జరుగుతుంటే అది వేరే విషయం, మనకి ఇక్కడ రాజస్థాన్లో మన ఆడకూతుర్లకే రక్షణ కరువు అయింది, ముందు దీని గురించి మాట్లాడదాం కదా అంటే మీ కాంగ్రెస్ క్యాబినెట్, ఆయన కూడా క్యాబినెట్ లో మంత్రి, మిగిలిన క్యాబినెట్ అంటే అసెంబ్లీలోనే ఆయన్ని కొట్టి ఆయనకి మంత్రి పదవి తీసేసి ఆయన్ని నానా అవహేళన చేశారు. మరి దాన్ని ఎలా సమర్థించుకుంటుంది కాంగ్రెస్? ఫస్ట్ థింగ్, ఈ ఇన్సిడెంట్ అయిన దానికోసము మీరు ఇలా కూడా చూడవచ్చు కదా, నేషనల్ లెవెల్లో నేషనల్ బీజేపీ గవర్నమెంట్ ఉంది, నేషనల్ లెవెల్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎవరి హ్యాండ్లో ఉంటుంది? బీజేపీ. స్టేట్ పరిమితం వరకు మాట్లాడే వాళ్ళు ఎవరు? రాజస్థాన్ గవర్నమెంట్, ఆ క్యాబినెట్ మినిస్ట్రీ, సీఎం అక్కడ మాట్లాడారు. క్యాబినెట్ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఆయన మాట్లాడిన దాంట్లో వ్యాలిడిటీ ఉంది కదా. మీకెందుకు అది తప్పుగా అనిపిస్తుంది? లెస్సే జ్యూరిస్డిక్షన్ ఇష్యూ, నేషనల్ సెక్యూరిటీలో లెస్సే ఐ సపోర్ట్, మణిపూర్లో వైలెన్స్ జరుగుతుంది, మహిళల అత్యాచారం జరుగుతుంది, బీజేపీ గవర్నెన్స్ ఫెయిల్యూర్ అయింది, ఐ కెన్ రేస్ మై వాయిస్, రైట్? అయ్యా, దట్ ఈస్ వాట్. ఫీమేల్స్కి ఈ దేశంలో అత్యున్నతమైన మర్యాద ఉండాలి, ఎందుకంటే భారత్ మాత అంటాం మనం. సో మనం ఫీమేల్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నామా? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ దేర్? ఇల్లీగాలిటీ ఆర్ వైలెన్స్ జరగడానికి రీజన్ ఎవరు? లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది? బీజేపీ, రైట్? ఇట్స్ సపోజ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. డెఫినెట్లీ ఉంటుంది, కానీ హూ ఈజ్ రూలింగ్ దేర్ విత్ అలయన్స్? బీజేపీ ఓన్లీ, బీజేపీ స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ అక్కడ. రాజస్థాన్, సారీ నాట్ రాజస్థాన్, ఇన్ మణిపూర్. మణిపూర్ బీజేపీ అలయన్స్, అక్కడ వైలెన్స్ జరుగుతుంది. ఇప్పుడు రాజస్థాన్ లో ఒక్క నిమిషం నాగేష్ గారు, నేను అనేది ఏంటి అని అంటే 100% మణిపూర్ లో బీజేపీది 1000% తప్పు ఉంది, 100లో 1000% తప్పు ఉంది మణిపూర్ లో. నేను రాజస్థాన్ గురించి అడుగుతున్నాను, మీ గవర్నమెంట్ గురించి. ఎస్, దట్ ఈస్ వాట్ మా గవర్నమెంట్ ఇప్పుడు మణిపూర్ లో జరుగుతుంది. ఆర్ఎల్స్ ఎక్కడ జరిగిన ఈ దేశం మొత్తంలో మేము మద్దతు, సానుభూతి ప్రకారం ఇలా జరగొద్దు అని క్లెయిమ్ చేస్తాం, కానీ లా అండ్ ఆర్డర్ వచ్చేసరికి రాజస్థాన్ వరకే కదా వాళ్ళ జ్యూరిస్డిక్షన్. ఆ జ్యూరిస్డిక్షన్ లో ఆయన మాట్లాడి ఉంటాడు, తప్పేం లేదు దాంట్లో. అదే సార్, ఆయన మాట్లాడితే ఆయన మీద ఎందుకు దాడి జరిగింది, మీ కాంగ్రెస్ వాళ్ళే ఎందుకు కొట్టారు అని. వన్ థింగ్, మా కాంగ్రెస్ వాళ్ళే కొట్టారు అన్నదానికి ఇప్పుడు మీరు ఎలా అంటున్నారంటే ఈ ఈవెంట్కి సంబంధించి రీజనింగ్, ఇప్పుడు లెస్సే కొట్టారు, మహిళల పట్ల అక్కడ అత్యాచారం జరుగుతుంది, మీరు సపోర్ట్ చేయాలి అని కొందరు హార్ష్ ఫిజికల్ యాక్షన్ తీసుకొని ఉంటారు. దానికి పొలిటికల్ కనెక్టివిటీ ఏ విధంగా చేయగలుగుతాం మనం? ఐడియాలజీ బేస్. ఇప్పుడు కాంగ్రెస్ ఈజ్ వర్కింగ్ ఆన్ సత్య, అహింస, సర్వోదయ, స్వరాజ్ అన్న కాంటెక్స్లో పనిచేస్తుంది. ప్రతి ఒక్క సమాజాన్ని తోడు తీసుకెళ్తూ ఉంటుంది. ఒకరిలాగా మతవాదం చేసుకొని ఏదో హిందూ, ముస్లిం ఇలాంటి ఓట్ బ్యాంక్స్ చేయదు కాంగ్రెస్. అన్ని వర్గాలకు తోడు తీసుకెళ్తూ ఉంటుంది. ఇంకోటి, ఇక్కడ నాన్ వైలెన్స్ అప్రోచ్ ఉంటుంది కాంగ్రెస్కి. వైలెన్స్ అక్కడ జరిగిందంటే ఎవరో అమెచ్యూర్ ఏదో ఫిజికల్ అసల్ట్, పర్సనల్ వెండిటే మీద జరిగి ఉంటుంది, కానీ కాంగ్రెస్ ఇంటెన్షన్తో జరగలేదు అది. సో డోంట్ కనెక్ట్ ఇట్ టు కాంగ్రెస్. సో రైట్, ఇప్పుడు నేను ఏదో కాంగ్రెస్ కి అగైనెస్ట్ గా మాట్లాడుతున్నాను మీరు అనుకుంటున్నారు. నేను ఇప్పుడు ఇంకో పాయింట్ కూడా అండర్స్టాండింగ్ అంటున్నాను. నేను మధ్యప్రదేశ్ పాయింట్ లేవనెత్తుతాను. కొద్ది నెలల క్రితం
ఎగ్జాక్ట్ నెలల క్రితం ఇదే 2023 సంవత్సరంలోనే ఒక దళిత వ్యక్తి నార్మల్ రోడ్డు మీద కూర్చొని ఉంటే ఒక అతను ఫుల్గా మందు కొట్టేసి అతని మీద మూత్ర విసర్జన అనేది చేశాడు. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అప్పుడున్నటువంటి మధ్యప్రదేశ్ సీఎం గారు ఆయన ఇంటికి పిలిచి ఆయన కాళ్ళు కడిగి నెత్తి మీద జల్లుకొని ఆయనకి ఏదో చేయాల్సింది ఆయన చేశారు. ఇలాంటి టాపిక్స్ లో కాంగ్రెస్ ఎందుకు అంత ప్రోయాక్టివ్ రోల్ తీసుకోవట్లేదు? 100% ప్రోయాక్టివ్. ఐ వాస్ దేర్ ఇన్ ద మధ్యప్రదేశ్. సో ప్రోయాక్టివ్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకు దళితులు కాదు, ఇక్కడ ఆదివాసీ మీద మూత్రం పోసారు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు. అప్పుడు మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అంటే ఏ విధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీస్ని ఏ విధంగా చూస్తుంది అన్న యాటిట్యూడ్ మీకు ఏర్పడుతుంది అక్కడ. అంటే మూత్రం పోసింది కూడా బీజేపీ లీడరే ఇక్కడ. సో హిందుత్వవాదం ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్క సమాజానికి తోడు తీసుకెళ్తుందా, లేక అనగావారిన సో కాల్డ్ రౌంటెడ్ అండ్ కమ్యూనిటీని ఈ విధంగా యూనో షేమ్ఫుల్ యాక్ట్తో ఇన్వాల్వ్ చేస్తారా, ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తున్నారు? మూత్రం పోయడం బీజేపీ నాయకులు మధ్యప్రదేశ్లో చేశారు. కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉండి కమల్నాథ్ గారు పీసీసీ ఉండి దానికి హ్యూస్ అండ్ క్రైట్ స్టేట్ మొత్తం కాదు, దానికి దేశం మొత్తంలో అది ఇష్యూ చేసింది, పోరాడింది రూలింగ్ పార్టీ బీజేపీతో. అప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయిగా అసెంబ్లీ ఎలక్షన్ అని శివరాజ్ గారు తనని ఇంటికి పిలుచుకొని కాళ్ళు కడిగి నత్తిన చల్లుకున్నారు. ఇది ఓట్ బ్యాంక్ గిమ్మిక్ చేసింది బీజేపీ. కానీ ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిందా? నిజంగా ఆదివాసుల కోసం రీహాబిటేషన్ సెంటర్ కడుతుందా అక్కడ? అంటే ఏది వనవాసి అంటుంది, ఒకప్పుడు అబారిజినల్ ట్రైబ్స్ని ఇప్పుడు వనవాసి అంటున్నారు, ఆదివాసిని. అంటే వనవాసిలో వీళ్ళు ఎంక్రోచ్ అయ్యారు అన్నట్టు బీజేపీ చూపిస్తుంది అక్కడ ఆదివాసుల్ని. ఇన్ఫ్యాక్ట్ ఆదివాసీస్ ఆర్ ఇన్హాబిటెడ్ ఉన్నారు, రైట్? అబారిజినల్ ట్రైబ్స్ అంటారు దాన్ని. సో ఎంత వ్యత్యాసం చూడండి. బీజేపీ రూలింగ్లో ఒకవేళ వనవాసి అనేసి వాళ్ళకు రూలింగ్ లెస్ రిజర్వేషన్ ఇచ్చి మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్కి తీసుకురావాలా, లేక మీరు ఆదివాసి నుంచి వనవాసి చూసి వనవాసి అని ఫారెస్ట్ నుంచి బర్తలఫ్ చేయాలా? వాళ్ళకి ఇల్లులు రీహాబిలిటేషన్ సెంటర్ మళ్ళీ వాళ్ళ హ్యాబిటేషన్ కట్టకుండా వాళ్ళకు ఫారెస్ట్ నుంచి తరిమేయడం, రైట్? ఇది బీజేపీ పరిపాలన. చాలా కాంట్రరీ కాంగ్రెస్కి బీజేపీకి. శివరాజ్ సింగ్ కాళ్ళు గడిగి నెత్తినేసుకున్నాడు అంటే అది ఓట్ బ్యాంక్ గేమింగ్. అబ్సల్యూట్లీ అసెంబ్లీ ఎలక్షన్ ముందే జరిగింది అది. ఇష్యూ జరిగి కూడా 6 months బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్. అలా అసెంబ్లీ ఎలక్షన్కి 1 month ముందు శివరాజ్ సింగ్ గారు అది చేశారు. అది చేయడానికి రీజన్ ఏంది? అపోజిషన్ గట్టిగా దేశవ్యాప్తంగా తీసుకెళ్ళింది ఆ ఇష్యూని. వాళ్ళు రియలైజ్ అయినట్టు యాక్ట్ చేశారు తప్ప ఇంతవరకు కూడా రియలైజ్ అయ్యారని లేదు. లేసే క్యాబినెట్ మినిస్ట్రీలో ఎంతమంది ఉన్నారు ట్రైబ్స్? ఒకసారి చూడండి మీరు మధ్యప్రదేశ్ క్యాబినెట్. సీఎంఏ ఓబీసీ కదా. ఓబీసీ ఇస్ డిఫరెంట్. ఆదివాసీ కాంటెక్స్లో ఇప్పుడు మూత్రం పోసిన వాళ్ళ కాంటెక్స్లో ఆ కమ్యూనిటీ రిప్రజెంటేషన్ ఎంత ఉంది? అంటే మూత్రం మేజర్ ఇప్పుడు ఇండియా మొత్తంలో లెవెల్ చేస్తే మీరు ఆదివాసీ సమాజం మేజర్ వచ్చేదే మధ్యప్రదేశ్ నుంచి. ఎంతమంది మధ్యప్రదేశ్ నుంచి ఎంతమంది క్యాబినెట్లు ఉండాలి? ఆన్ అన్ యావరేజ్గా 60-70% ఉండాలిగా. చూపిమని చెప్పండి, 10% చూపిమని చెప్పండి. ఇది మధ్యప్రదేశ్ కేసు సార్. ఇంకొకటి ఛత్తీస్గఢ్ లో ఇంకొక ఇట్లాంటి టాపిక్ ఏంటంటే కొన్ని గొడవల వల్ల ఒక కుర్రోడ్ని అక్కడ మర్డర్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ ఫాదర్ కి బీజేపీ నుంచి సీట్ ఇచ్చి గెలిపించుకోవటం కూడా జరిగింది. ఇదే పని కాంగ్రెస్ ఎందుకు చేయట్లేదు? మేము వైలెన్స్ లో బంద్ చేయం. మేము బీజేపీ స్ట్రాటజీ కాదు, ఇది జస్ట్ వైలెన్స్ అడాప్ట్ చేసి. అంటే మీరు ఏం ఇస్తున్నారు నెక్స్ట్ జనరేషన్కి? మేము గాంధీయన్ బేస్ చేసుకొని ముందుకెళ్ళే పార్టీ. మీరు బీజేపీతో అసలు కంపారిజన్ చేయొద్దు. బీజేపీ ఎంతసేపు అధికారంలో రావాలి, మెజారిటీ మోస్ట్ సో కాల్డ్ ఓ ట్రెండ్ ఉంది వరల్డ్ అక్రాస్లో, పాపులిజం. ఇక్కడ మెజారిటీ ఉన్నారా? మెజారిటీకి ఉద్దేశించి ప్రో స్టేట్మెంట్ ఇవ్వండి, మైనారిటీస్ని ఉద్దేశించి దేశపూరితమైన స్టేట్మెంట్ ఇవ్వండి. ఎలా చేస్తారు తెలుసా? అమిత్ షా గారు చెవెల్లా వస్తారు, మైనారిటీ రిజర్వేషన్ తీసేస్తాం అంటారు, రైట్? మైనారిటీస్ రిజర్వేషన్ తీసేస్తామంటే మైనారిటీస్ ఇక్కడ ఇన్సెక్యూర్ అయిపోయి అరే ఇక్కడ మెజారిటీకి ఏదో ట్రీట్ ఇస్తున్నట్టు. కానీ సౌత్ ఇండియాలో అది నడవదు. అదే నార్త్ ఇండియాలో కౌ బెల్ట్లో అయితే మీరు చూడండి ఎడ్యుకేషన్ రేషియో కానివ్వండి. కౌ బెల్ట్ అంటే లైక్ రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, బీహార్, ఈ స్టేట్స్ని కౌబెల్ట్ స్టేట్స్ అంటారు. అక్కడ ఎడ్యుకేషన్ రేషియో తక్కువ. అక్కడ ఇలాంటి మతపూరితమైన ఏది బయాస్డ్ అన్బయాస్డ్ స్టేట్మెంట్స్కి యూ కెన్ హ్యావ్ ఎ స్కోప్ ఇన్ పాలిటిక్స్. అదేవిధంగా సర్వై అవుతుంది అక్కడ టెంపుల్ అని. హౌ డస్ ఇట్ రిలేటెడ్ టు గవర్నెన్స్? ఓకే సార్, స్టేట్మెంట్స్ అనేది ఎనీ పొలిటికల్ పార్టీ. సార్ ఐ వుడ్ లైక్ టు డిస్టర్బ్ యూ. కపిల్ సిబ్బల్ గారు మీకు ఐడియా ఉంది? ఇండియా మొత్తంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లాయర్స్, హైయెస్ట్ పెయిడ్ లాయర్స్ కూడా. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకటి ఉంది టెంపుల్స్ మీద. రామ్ మందిర్కి సంబంధించి ఒకవేళ రామ్ మందిర్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తే నేను ఉరేసుకొని చనిపోతాను అని. ఇప్పుడు మరి ఆ మాటల్ని ఎలా చూసుకోవచ్చు కాంగ్రెస్ అన్న మాటల్ని? హూ ఇస్ కాంగ్రెస్? కపిల్ సిబ్బల్ ఇస్ నాట్ ఏ కాంగ్రెస్. ఓహో.
He's from Sapa, SP. Okay. Akhilesh supposed to hang on himself. ఓకే. But see one thing, when it ఇండియా బ్లాక్ లో he been ఇప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండే కపిల్ సిబల్ గారు, కానీ ఆయన ఇండివిజువల్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. లెట్స్ సే ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు అనుకుందాం, ఆయన హ్యాంగ్ చేసుకుందాం అంటున్నాడు. మేబీ హీస్ పర్సనల్ ఇంట్రెస్ట్ లో ఏమంటున్నాడు, రైట్? ఇది పొలిటికల్ గా అయితే ఏం లేదుగా ఇక్కడ. లెట్స్ రామ్ మందిరానికి కాంగ్రెస్ అగెనిస్ట్ కాదండి. మేమంటున్నాము వెల్ఫేర్ కాంటెక్స్ట్ లో మాట్లాడి మేనిఫెస్టోలో బీజేపీ అధికారంలో ఎందుకు రాదు? ఎంతసేపు మెజారిటేరియన్ పాపులిజం అంటే వీళ్ళ మైనారిటీస్ కి ఇన్సెక్యూర్ చేసుకుంటా, ఇక్కడ అసదుద్దీన్ అవైసీ వెళ్ళి అక్కడ చెప్తారు ముస్లిం రిప్రజెంటేషన్. ఇన్సెక్యూర్ అంటే రాజస్థాన్ లో కన్నయ్యలాల్ని చంపేసినట్లేనా? ఇస్ దర్ మైనారిటీ సెక్యూర్? రాజస్థాన్ లో కన్నయ్యలాల్ని మర్డర్, Taylor yes. So who murder that? Some radical thought person. You can say it fundamentalist. Okay. Right? Very orthodox philosophy unnallu. No. Do you think how does it related to political ambience? Obviously ruling class supposed to answer. Okay. Because కొందరు కాంగ్రెస్ రూలింగ్ క్లాస్ అప్పుడు రాజస్థాన్ లో ఇప్పుడు రూలింగ్ క్లాస్, దేశం మొత్తంలో రూలింగ్ క్లాస్ ఎవరు? బీజేపీ. అండ్ రీజన్ ఆఫ్ దట్ హేట్రేడ్ ఎవరు? ఓకే. ఇక్కడ మేము మా భారత్ జోడో యాత్ర బయలుదేరుతున్నాము, చేస్తున్నాం. ఇప్పుడు న్యాయ యాత్ర చేస్తున్నారు మణిపూర్ నుంచి బాంబే. మేమేమంటున్నాము? నఫరత్ కి బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ అంటున్నాం. హూ ఇస్ ద కల్పిట్ బిహైండ్ నఫరత్ కి దుకాన్? కర్ణాటకలో 2 రోజుల నుంచి జరుగుతున్న గొడవల్లో ప్రేమ ఎందుకు రాలేదు సార్? లైక్ వాట్? ఇంగ్లీష్ బోర్డులు ఉండకూడదు, కన్నడలోనే బోర్డులు పెట్టాలని బోర్డులన్నీ పగలు కొడుతున్నారు బెంగళూరు. మీరు ఇక్కడ మీరు ఎలా కనెక్ట్ చేస్తున్నారంటే, లెట్స్ సే 60% బ్యూటిఫుల్ గవర్నమెంట్ క్యాబినెట్ ఆర్డర్ ఒకటి వచ్చింది. 60% సైనేజెస్ వచ్చేసి కన్నడలో ఉండాలి, 40% అదర్ లాంగ్వేజెస్కి ఉంది. అదర్ లాంగ్వేజెస్కి స్కోప్ ఉంది. ఇక్కడ కూడా తెలుగులో అయినా తమిళ్లో అయినా ఎనీ లాంగ్వేజ్ ప్రాంతీయంలో లాంగ్వేజ్కి ఓ ఎమోషన్, పర్టికులర్ ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ని రెస్పెక్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. క్యాబినెట్ ఆమోదించింది, నిన్నే ఆ రూల్ వచ్చింది. దట్స్ అ బ్యూటిఫుల్ రూల్. ఆ గొడవలకు సద్దిమణిగేలాగా, రైట్స్, ఆ ఇష్యూ నుంచి తప్పించుకొని ఎటో వెళ్ళట్లేదు బీజేపీ వెళ్ళినట్టు. ఏది మణిపూర్లో వైలెన్స్ జరుగుతుంది, మణిపూర్ తగలబడిపోతుంది, కర్ణాటకలో మన ప్రైమ్ మినిస్టర్ కంపెయినింగ్ చేస్తున్నారు. ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు సే, ఈ దేశ యువత కానీ, ఈ రాష్ట్ర యువత కానీ, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ యువత కానీ ప్రతి ఒక్కరు మేలుకోవాల్సిన అవసరం ఉంది. అబద్ధాలు చెప్పి అధికారం చేజిక్కించుకుంది ఎవరు? చిత్తశుద్ధిగా ఈ దేశ నిర్మాణం కోసం పరిపాలన అందించింది ఎవరు? నెహ్రూవా, రాజీవ్ గాంధీయా, ఇందిరాగాంధీయా? టుడే ఐఐటీస్ నుంచి ఈరోజు ఐటీ ఇండస్ట్రీ రావడానికి కారణం ఈ దేశానికి ఎవరు? ఇంటర్నెట్, కంప్యూటర్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? రైట్? ఈ హైవేస్ నుంచి రోడ్వేస్, డ్యామ్స్ నుంచి చెక్ డ్యామ్స్ వరకు కట్టింది ఎవరు? కాంగ్రెస్. అయితే నేనేమంటున్నా, వెల్ఫేర్, నేషనల్ బిల్డింగ్ ప్రాసెస్లో పనిచేసింది లాస్ట్ 75 years నుంచి కాంగ్రెస్. బీజేపీ చేసింది ఏంది? ఆర్టికల్ 370 అది కూడా చట్టబద్ధంగా జరిగిందా? రామ్ మందిర్ నిర్మాణ అప్రిషియేటెడ్, రెండు జరిగాయి. 370 చట్టబద్ధంగానా లేదా అనేది పక్కన పెడితే అది తీయటం అయితే మంచి పని అనేది నా ఉద్దేశం సార్. ఇట్స్ యువర్ పర్సనల్ వే. లెట్స్ సే ఆర్టికల్ 370, లెట్స్ సే ఇప్పుడు దేశం మొత్తం ఒప్పుకుందంటే నేను ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. హూ ఆర్ యూ టు సే మై వాయిస్? లెట్ మీ బ్రింగ్ ఇట్ క్లియర్. ఈ దేశానికి పార్లమెంట్ ఉంది, జ్యుడిషియరీ ఉంది, రైట్? ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ ఉంది. పార్లమెంట్ చేయాల్సిన పని పార్లమెంట్ చేసుకుంటుంది. కానీ అది ఎంత కరెక్ట్ జరుగుతుంది? అపోజిషన్ లేకుండా జరుగుతుందా, లేక వన్ మ్యాన్ షో? అంటే ఈ బిల్ పాస్ అవ్వాల్సిందే, ఇప్పుడు రైతు బిల్ పాస్ అయింది, ఫార్మర్స్ బిల్స్ పాస్ అయిందా? పాస్ అయిన వెంటనే రిటర్న్ తీసుకోవాలని మొత్తం దేశం మొత్తం సింగూర్ బార్డర్ మొత్తం క్లోజ్ చేసి రైతులు ఆర్డినెన్స్ రూపంలో మళ్ళీ తీసుకొచ్చారు ఆ బిల్ని. హ్యూమన్ రిజర్వేషన్ బిల్ ఏమో 2029కి ఇంప్లిమెంటేషన్ అంటారు. ఎందుకు ఆర్డినెన్స్ తీసుకోరండి? సడన్ ఇంప్లిమెంటేషన్ అవుతుందిగా. అంటే వ్యత్యాసం చూడండి బీజేపీది. ఇక్కడ ప్రజా సంక్షేమం కోసం పోరాడిన పార్టీ లాస్ట్ 75 years నుంచి కాంగ్రెస్ పార్టీ. దానికన్నా ముందు దేశం కోసం పోరాడింది కాంగ్రెస్ పార్టీ. ఏదో ఒకరు పునాదులు వేసింది కాదు కాంగ్రెస్ పార్టీ. అందరూ దాదాభాయ్ నైరోజీ నుంచి రవీంద్రనాథ్ ఠాగూర్ వరకు, మహాత్మా గాంధీ వరకు పునాదులు వేసిన పార్టీ. అలాంటి పార్టీ ఎప్పుడు ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడుతుంది తప్ప అబద్ధం మాట్లాడి పబ్బం చేకూర్చుకోదు. ఇప్పుడు అమిత్ షా గారు ఉన్నారు, మోడీ గారు ఉన్నారు. ఈ స్టేట్మెంటా? ఏది మైనారిటీస్కి రిజర్వేషన్ ఉండొద్దు, ఇది స్టేట్మెంట్సా?
బ్రిజ్ భూషణ్ అంబేద్కర్ గారు చెప్పారు కదండి, ఏమని ఏ రిలీజియన్ బేస్ చేసుకొని రిజర్వేషన్ ఇవ్వకూడదు అని. ఇప్పుడు సచార్ కమిటీ కట్టింది కాంగ్రెస్ పార్టీ. రిలీజన్ అంబేద్కర్ గారి గురించి లెట్ మీ టెల్ యూ, అంబేద్కర్ గారు ఏ రిలీజన్ బేస్ ని రిజర్వేషన్ ఇవ్వద్దు అని అన్నారు. లెట్స్ సే అగ్రీ దాంట్. ఇప్పుడు రిజర్వేషన్ వద్దని అనలేదు కదా. రిజర్వేషన్ కాంటెక్స్ట్ ఏంది? ఫస్ట్ మనం రిజర్వేషన్ దేనికి ఉపయోగపడుతుంది అన్నది చూద్దాం. చదువుకోవడానికి, బాగుపడడానికి. లెట్స్ సే నేను ఇంకొంచెం బెటర్గా చేస్తా, మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్కి రావడానికి. Yes. ఈ రోజు మీ దగ్గర ఓ ఆప్షన్ ఉంది, బైక్ ఉంది, రేపటి రోజుల్లో యూ కెన్ బై ఏ కార్, ఆర్థికంగా అలా గ్రో అవ్వాలని. అంటే కానీ మీరు సర్టెన్ సెక్షన్ నుండి, మీరు ఫస్ట్ జనరేషన్ నుండి ఎడ్యుకేషన్లో మీ ముందు తరం మొత్తం కూలీలు, లేబర్లు, చెప్పులు కొట్టుకొని లో స్థాయి నుంచి వచ్చారనుకుందాం, అడవి ప్రాంతం నుంచి వచ్చారనుకుందాం, ఆదివాసులు అనుకుందాం. వాళ్ళకి మీరు న్యాయం చేయాలంటే రిజర్వేషన్ ఉండాలా లేదా? మళ్ళీ మెయిన్ స్ట్రీమ్కి రావాలంటే వద్దా? రిజర్వేషన్ వద్దా? వద్దు. ఎందుకు ఇవ్వాలి సార్? ఎందుకు? దట్ ఈస్ వాట్. ఇప్పుడు మీరు మీ అండర్స్టాండింగ్, బీ కేర్ఫుల్ వైల్ ఐఎమ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్, యూ పుట్ మీ క్వశ్చన్, దెర్ ఈస్ లాట్స్ ఆఫ్ టైమ్. ఇప్పుడు మీకు ఓ క్వశ్చన్, ఆదివాసి లైక్ చెప్పులు కుట్టుకునే స్థాయి నుంచి, ఓ ఎస్సీ సమాజం నుంచి వస్తున్నారు, ఫస్ట్ జనరేషన్ వచ్చింది చదువుకొని, వాళ్ళకి రిజర్వేషన్ కల్పాల్సిన అవసరం ఉందా లేదా? ఈ దేశంకి ఉంది కదా. మరి ఈ రిజర్వేషన్ ఎంతవరకు ఉంటది అన్న దాని మీద అంబేద్కర్ మాట్లాడారు. సర్టన్ టైం పీరియడ్ వరకు పెట్టుకోండి అన్నారు. కానీ సర్టన్ టైం పీరియడ్ వరకు ఆ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వకపోతే ఆబ్వియస్లీ అది కంటిన్యూ అవుతుంది. ఆ కంటిన్యూ ప్రాసెసే రిజర్వేషన్. రిజర్వేషన్ అనేది ఎన్నటికీ రాంగ్ కాదు, ఇట్స్ ఆల్వేస్ ఎ గుడ్ థింగ్, బట్ దేర్ షుడ్ బి ఎ ట్రూ బెనిఫిషియరీ. అసలు రిజర్వేషనే తప్పని నేను అనట్లేదు సార్. నేను అనే మాట ఏంటంటే, ఉమెన్ కి ఇంత రిజర్వేషన్ అని పెడుతున్నారు, ఎస్సీ ఎస్టీస్ కి ఇంత రిజర్వేషన్, మైనారిటీస్ కి ఇంత రిజర్వేషన్, సో కాల్డ్ ఈవీఎస్ కి ఇంత సెక్షన్, అన్నిటికీ రిజర్వేషన్ పెట్టుకుంటూ పోతే ఇంకా మెరిట్ అనేది వాడు ఎప్పుడు బాగుపడాలి? మీకు మందల్ కమిషన్ గురించి కొంచెం చెప్తా. లెస్సే మందల్ కమిషన్ ఏమన్నదంటే 50% ఏదైతే ఉందో అది ఓపెన్లో ఉంటుంది, రిమైనింగ్ 50%లో రిజర్వేషన్ ఉంటుంది, అంతేకాండి? అవును. సో రిమైనింగ్ 50%లో ఎస్సీస్కి ఎంత అండి? 11% అనుకుందాం. ఓబీసీస్కి ఎంత అండి? 24% అనుకుందాం. ఎస్టీస్కి ఎంత అనుకుందాం? రిమైనింగ్ 7% అనుకుందాం. అండ్ అదర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, రైట్? ఈ రిజర్వేషన్ అంతా ఓన్లీ 50%కే. 50% ఓపెన్లో ఉంది, అది మెరిట్ కోసమే. అది మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం. మళ్ళీ ఉమెన్ వస్తుంది, మళ్ళీ అక్కడ మైనారిటీ వస్తుంది, మళ్ళీ చాలా వస్తాయి కదా. దట్ ఈస్ వాట్. ఇప్పుడు ఉమెన్ వస్తారు, సర్టెన్ కేటగిరీ, బీసీ కేటగిరీ ఉమెన్, లెట్స్ సే షీల్ ఫెల్ ఇంటూ 24% ఆఫ్ ది రిజర్వేషన్ కేటగిరీ. మళ్ళీ అక్కడ కాంపిటీషన్ బ్రేక్ చేసుకొని రావాల్సింది. సేమ్ ఓపెన్ లో ఉన్న వాళ్ళు కూడా కాంపిటీషన్ బ్రేక్ చేసుకొని రావాలి. ఇంకో బ్యూటీ థింగ్ ఇక్కడ నేను క్యాస్ట్ గురించి మాట్లాడతాను. దట్ ఈస్ వాట్, ఫీమేల్ గురించే నేను అంటున్నా. నేను అనేది ఏంటంటే, వెదర్ ఇట్ మే బి ఓసీ ఉమెన్, బీసీ ఉమెన్, ఎస్టీ, ఎస్సీ, వాట్ ఎవర్, ఎక్స్క్లూడింగ్ ఆఫ్ దర్ కాస్ట్ అండ్ ఆల్, వాళ్ళు రిజర్వేషన్ అనేది కాకుండా ఇప్పుడు మీరు అన్నట్టు ఫస్ట్ జనరేషన్ కి ఈజ్ యాక్సెప్టెడ్ సార్. ఫోర్త్ ఫిఫ్త్ జనరేషన్స్ కూడా ఉంటారు. అట్లీస్ట్ వాళ్ళకైనా కొంచెం సడలింపు అనేది ఉండాలా లేదా? ఫస్ట్ థింగ్, రిజర్వేషన్ కాంటెక్స్ట్ ఏంది మీరు అది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ జనరేషన్ వరకే రిజర్వేషన్ ఉండాలన్నది కాదు ఇక్కడ. అంటిల్ యువర్ జనరేషన్, అంటిల్ యూ కమ్ అండర్ సర్టెన్ మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్. ఇప్పుడు టెక్నాలజికల్ ల్యాప్టాప్ ఉంది, యూ అండ్ ఐ బీయింగ్ ఇన్ మెట్రోపాలిటన్ సిటీలో ఉంటాం, మనం ఎంజాయ్ చేస్తాం. డూ యూ థింక్ ఆదివాసీస్ ఇన్ ద విలేజ్ లెవెల్ దే ఆర్ ఎంజాయింగ్ దట్ ల్యాప్టాప్? ఎగ్జాక్ట్లీ సార్. ఈవెన్ కాంగ్రెస్ నైనా, బీజేపీనైనా, ఆర్ వాట్ ఎవర్ ద పార్టీ విచ్ కమ్స్ ఇన్ టు పవర్స్, నేను అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే, 75 ఏళ్ళు 76th రిపబ్లిక్ డే జరుపుకోబోతున్నాం. 75 ఏళ్ళు అయినా కూడా ఇంకా కూడా కళలు నెరవేరకపోతుంటే ఎవరిది తప్పు? ప్రజలదా, ప్రభుత్వానిదా? ఫస్ట్ థింగ్, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి గ్లోబల్ సినారియోలో చూద్దాం, రైట్? 75 ఏళ్లలో మీరు మీ ఎకనామీ, ఈ దేశపు ఎకనామీ ఎప్పుడు లిబరలైజ్, గ్లోబలైజ్, ప్రైవేటైజ్ అయ్యింది? వెన్ యూ ఇంటిగ్రేటెడ్ పివి నరసింహరావు గారి టైంలో, దట్ ఈస్ 1992 అనుకుందాం, రైట్? ఇక్కడ నుంచి ఇండస్ట్రీస్ ఓపెన్ అయింది, మన వరల్డ్ ఎకనామీని, ఇండియన్ ఎకనామీ ఇంటిగ్రేట్ చేసాం. అప్పుడు వి ఆల్ ఆర్ గ్లోబలైజ్, పార్ట్ ఆఫ్ గ్లోబలైజ్ వరల్డ్. అప్పుడు ఎక్స్చేంజ్ జరిగాయి, న్యూ టెక్నాలజీస్ వస్తాయి, ఎఫ్డిఐ రూపంలో అన్నీ వచ్చాయి. అంటే ఎగ్జాక్ట్లీ 1992 వరకు వీఆర్ విత్ ఎ థాట్ దట్ అరే మనం ఇమీడియట్గా గ్లోబలైజ్ అవుతే మనకు ఎక్స్ప్లాయిట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ మనకు ఎక్స్ప్లాయిటేషన్ బ్రిటిష్ రూల్ చాలా గట్టిగా జరిగింది. ఒకప్పుడు గోల్డెన్ పీరియడ్స్ ఉన్న ఇండియాలో ఇప్పుడు పేదరికంతో అల్లాడిపోతుంది. సో కన్జర్వేటివ్ అంటే సెక్యూర్ మైండ్ సెట్లో 1992 వరకు అది గ్లోబలైజ్ చేయలేదు. 92 తర్వాత చేసిన తర్వాత వీఆర్ విట్నెసింగ్ టెక్నాలజీ, వెస్టర్న్ వరల్డ్ ఎడ్యుకేషన్, అవర్ వరల్డ్ ఎడ్యుకేషన్, హ్యూమన్ రిసోర్స్ ట్రాన్సాక్షన్, ఎక్స్చేంజ్ జరుగుతున్నాయి. ఈ ఎక్స్చేంజ్ చేసే ప్రాసెస్లో 92 నుంచి వాట్ ఈస్ టుడే 2023
approximately how many years? 30. 30 years. 30 above year, 31 అని రైట్. ఈ 30 yearsలో యూఆర్ బీయింగ్ ఏ third largest economy, you're running towards it. Yes. Right? 3 to 5 trillion economy. Do you think it's an appreciable thing or not? No. What do you want to be? బాగా జరగాలి. What do you want to be? Number one? Maybe that's not a big Let's thing. let's say I'm also optimistic. Meer Guda optimistic. United States got freedom. It's been like 100 years to be a superpower, to be a number one economy. How about China? They are also same. Dadapu same. India, China. So we are performing good enough, right? Yes. Our rulers, our previous government are justified enough, right? Here, another problem with China and India is population burden. Yes. 100%. The funds which we are generating, right? Nation ఏదైతే క్రియేట్ చేస్తుందో ఆ పాపులేషన్ బల్జ్ వచ్చినప్పుడు రిసోర్సెస్ షార్ట్ అవుతాయి. Yes. దానికి అనుగుణంగానే అటు ఇటు రియాక్షన్స్ అవుతూ ఉంటాయి. బట్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఎ వెల్దీ స్టేట్, హెల్దీ స్టేట్. దట్స్ ఫర్ షూర్ ఇన్ ద ఫ్యూచర్ డౌన్ ద లైన్. ఏదైతే కానీ ఇక్కడ మనం సమ్ కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకుంటే వీఆర్ సక్సెస్ఫుల్ ప్రొవైడింగ్ 100% of constitutional assured rights to our people. ఇది అవును నిజం. That is what the question you might be asking. అవును. But I am telling you, you are in a hurry. I see this phase as a transmission phase. We are moving towards, Progressiveness. not we are into progress, but we are into journey mode. But definitely a remarkable, achievement would be done in the down the line. It may be 20 years, 30 years, right? We are on the course. So ఈ కోర్స్ రైట్ కోర్స్లో ఉంది. డూ యూ అగ్రీ విత్ ఆర్ నాట్? Yes, 100%. అయితే కాంగ్రెస్ రూల్ హానెస్ట్గా ఈ దేశం కోసం పని చేయకపోయి ఉంటే, ఏది మెజారిటీ ఇంట్రెస్ట్లోనే పనిచేసి ఉంటే, ప్రొటెక్షనిస్ట్ కాంటెస్ట్లో Okay. పనిచేసి ఉంటే ఇంత హానెస్ట్గా ఈరోజు ఈ దేశం ఆ దిశగా ఉండకపోయేది. Okay. హానెస్టీ ఎప్పుడైతే మిస్ అవుతుందో మీకు నేచర్ కూడా సపోర్ట్ చేయదు. కాళేశ్వరం కుంగడం బీఆర్ఎస్ పార్టీకి అబద్ధాలు చెప్పిరుగా, దళితుడు సీఎం, 3 ఎకరాలు, నిరుద్యోగ అభివృద్ధి అని, చాలా ఉన్నాయి. పేపర్ లీకేజ్ అన్నీ ఉన్నాయి. కానీ టైంలు చూసారా మడిగడ్డ కుంగడం కూడా ఎలక్షన్స్కి ముందు అంటే నేచర్ కూడా సపోర్ట్ చేయలేదు. Yes. బికాస్ యూ బీయింగ్ సో ఫాల్స్లీ క్లెయిమింగ్ ఎవ్రీథింగ్ హియర్. మీరు నేచర్ సపోర్ట్ సేమ్ థింగ్ విల్ బి హ్యాపెన్ విత్ బీజేపీ. ఐఎమ్ టెల్లింగ్ యూ. మీరు అన్న మాటకి నేను ఇంకో యాడ్ ఆన్ చెప్తున్నాను సార్. ఎలక్షన్ టైమ్స్ లో నేచర్ తప్పు చేస్తే సపోర్ట్ చేయదన్నారు. I'm not saying this is what happened in the BRS. అదే అవుతుందని అనట్లనే. నేను అంటలేదు సార్. ఇప్పుడు జిహెచ్ఎంసీ వచ్చింది. జిహెచ్ఎంసీ అప్పుడు భయంకరంగా వర్షాలు పడ్డాయి. అది మీరు గెలిచారా లేకపోతే బీజేపీ గెలిచిందా అనేది తీసి పక్కన పెడితే, నేను ఒక జర్నలిస్ట్ గా నేను చూసేది ఏంటంటే అపోజిషన్ వాయిస్ అనేది రేజ్ అయ్యే ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఎలక్షన్స్ వచ్చినాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చే టైంకి కాళేశ్వరం ఇలా ఏదోటి వస్తానే ఉంది. 19లో కానీ లేకుంటే ఇప్పుడు 24 ఇంకో 2-3 నెలలు ఉంది దాదాపు అంతే ఎలక్షన్స్ కి. బీజేపీకి ఎందుకు ఇట్లాంటి సైన్స్ ఎక్కడ కనిపించట్లేదు? దట్స్ ఎ న్యాచురల్ క్లారిటీ. మీరు అడిగే దాంట్లో ఐ కాంట్ గివ్ యూ దట్ ఎందుకు అవ్వట్లేదు అంటే హౌ వుడ్ ఐ. యూ కెన్ ఆస్క్ మీ ఆన్ ద లాజికల్ బేసిస్, సెన్స్ బేసిస్. నేనేమంటున్నా, ఐ కెన్ గివ్ యూ వన్ హింట్. సత్యమేవ జయతే అని మనం నేషనల్ ఎంబ్లెమ్ కింద రాసుకుంటాం కదా. దానికి ఎంతో ఎసెన్స్ ఉంది. లాస్ట్ 5000 years నుంచి మన కల్చర్లో పుట్టిన యూనివర్సల్ ఫ్యాక్ట్. సత్యానికి ఈరోజు మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా ఎంత వంకర్ తింకర్ చేసినా, అరే దేశానికి నడిపించడానికి చెప్పనీచ్గా సీనా కావాలన్నా, ఎంత ఇప్పుడు వాదన చేసుకున్నా, ఎవరైతే ప్రజలతో మమేకం అవుతూ ప్రజల పక్షాన మాట్లాడుతూ సంపాదన అంతా ఈ దేశానికి ధారబోసి ఈరోజు ఇల్లు లేకుండా ఎవరైతే దేశం కోసం పోరాడుతుండో, ఎవరైతే కాన్స్టిట్యూషనల్ గట్టిందో కాంగ్రెస్ పార్టీ రచించడానికి, లాస్ట్ 1885 నుంచి కాన్స్టిట్యూషన్ రచించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ మేజర్ రోల్ ప్లే చేసింది. అసెంబ్లీ పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో అంబేద్కర్ని గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లి చైర్మన్ చేసింది. లెట్ మీ కమ్ టు గెలిపించింది కాంగ్రెస్, ఓడించింది మీరు. ఎగ్జాంపుల్ చెప్పాలి. నేను ఇంత చేసిన తర్వాత కాంగ్రెస్ ఈరోజు చేసింది దేశానికి ఏంటంటే, ఓ చాయ్ వాళ్ళ కూడా ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, మీరు నేను ఎవరైనా ఏ సమాజంలో అవ్వచ్చు. అంత చిత్తశుద్ధిగా ఆ కాన్స్టిట్యూషన్ని, ఈ దేశాన్ని నడిపించింది కాంగ్రెస్. రేపు రాబోయేది కూడా కాంగ్రెస్. సత్యానికి కొంచెం ఇప్పుడు మీరు అనుకుంటున్నారు 20 days ఉన్నాయి. ఎవరు అనాలిసిస్ నాకు అన్నారు, నాగేష్ గారు ఈ మధ్య 2020 ఎవరైతే ఆడతారో వాళ్ళే గెలుస్తారని. అబ్సల్యూట్లీ 2020 ఆడేటోళ్ళు గెలుస్తారేమో సార్. ఆర్మ్ పవర్స్లో, వోకల్ పవర్లో అబద్ధాలు అంత గట్టిగా చెప్తే అంత యువత అట్రాక్ట్ అవుతుందేమో. కానీ ట్రూ గేమ్ ఆట నేర్చుకోవాలంటే టెస్ట్ ఆడాల్సిందే. సో ఐఎమ్ టెల్లింగ్ యూ,
దెర్ ఈజ్ లాజికల్. ఎప్పుడైనా యూనివర్సల్ సైన్స్ అనేది ఒకటి ఉండాలి సమాజాన్ని యాక్సెప్ట్ చేయడానికి. ఇప్పుడు మీరు ఏదో అబద్ధాలు చేసి మబ్బి చేసినప్పుడు ఓ గ్రేట్ గొప్ప 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 అంటారేమో, కానీ డౌన్ ద లైన్ కాంగ్రెస్ ఒక్కసారి సెంట్రల్లో పవర్లో వస్తే కాంగ్రెసే ఉంటుంది. సో ఇవన్నీ వాస్తవాలు, అందుకే రాశారు సత్యమేవ జయతే అని. దానికి ఎసెన్స్ మీకు చూపుతున్నాను. బీ పేషెన్స్ ఫర్ ఇట్. రైట్, కమింగ్ టు స్టేట్ పాలిటిక్స్ సార్, నేషనల్ డిస్కస్ చేసాం ఇప్పటిదాకా. స్టేట్ పాలిటిక్స్ లో రాగానే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత చాలా డ్రాస్టిక్ చేంజ్ అనేది అయితే కనిపిస్తుంది. నంబర్ 1 చేంజ్ వచ్చేసి ట్రాఫిక్ అనేది కొంచెం క్లియర్ అయింది, ట్రాఫిక్ టెన్షన్ అనేది కొంచెం తగ్గింది. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు ఆయన హిమ్సెల్ఫ్ ఈజ్ రియల్ ఎస్టేట్ మాస్టర్. ఆయన కొన్ని విషయాల్లో కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు ఎలక్షన్స్ కి ముందు వేరే ఎప్పుడైతే హ్యూజ్ క్యాంపెయినింగ్స్ నడిచినాయో ఆయన చెప్పింది ఏంటంటే హైదరాబాద్ లో బిల్డింగ్స్ పద్ధతి ప్రకారం అనేది కడతలేదు, అడ్డగోలుగా పర్మిషన్లు ఇస్తున్నారు, అడ్డగోలుగా పార్కింగ్ స్పేస్లు అలాట్ అవుతున్నాయి. ఆయన హీ గేవ్ ఎ వెరీ బిగ్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ దట్. ట్రాఫిక్ సమస్యని ఉద్దేశిస్తే మీకు నెక్స్ట్ ఫర్దర్ కమింగ్ డేస్ లో ఎలా చూస్తారు ట్రాఫిక్ సమస్యని? ఎందుకంటే హైదరాబాద్ లో నంబర్ 1 తలకాయ నొప్పి తెల్లారి మనుషులు వేసాడంటే. ఫస్ట్ థింగ్, తెలంగాణలో దేశంలో పెద్ద తలకాయ నొప్పి అబద్ధాలు మాట్లాడేటోళ్ళకి బర్తరఫ్ చేయడం. ఎందుకంటే దానివల్ల ప్రాబ్లమ్సే వస్తాయి. ఇంకో పెద్ద ప్రాబ్లం యువతకి ఎంప్లాయ్మెంట్ లేకుండా. ఇంకో పెద్ద ప్రాబ్లము మాన్సూన్ రెయిన్స్ రాకపోతే మన ఫార్మర్స్ సర్వై అవ్వలేరు, ఏది రైతాంగం సర్వై అవ్వలేదు. ఇవి మేజర్ ప్రాబ్లం. ఎట్ ద సేమ్ టైం హైదరాబాద్ ట్రాఫిక్ ఈజ్ ఆల్సో గ్రేటర్ ప్రాబ్లం. నేను ఇప్పుడు మీకు చెప్పే అష్యూరెన్స్ ఏంటంటే, ఇప్పుడు సీఎం రేవంత్ అన్న, ఒకప్పుడు అపోజిషన్ లీడర్ రేవంత్ అన్న పిసిసిగా ఆయన ప్రూవ్ చేసుకున్నారు, ఆయన ఏబుల్ లీడర్ అని ప్రూవ్ చేసుకున్నారు, ప్రజల్లో నమ్మకం వచ్చేటట్టు చేసుకున్నారు. టుడే హీ బికేమ్ ఏ చీఫ్ మినిస్టర్. ప్రూవ్ చేసుకున్నారు, ప్రూవ్ చేసుకున్నారు 100%. లెట్స్ సే లాబింగ్ చేసుకొని ఉంటే 100% సక్సెస్ రేషియో ఉంటుందా? లేదు. అంటే నేను దట్ ఈస్ వాట్ ఇక్కడ సత్యానికి అసత్యానికి డిఫరెన్స్. నేను ఇక్కడ పర్టికులర్ గా ఎందుకు అడిగానంటే లాబింగ్ చేసుకున్నారా అని. ఐ వాస్ దేర్ ఆన్ గ్రౌండ్ జీరో. ఏది ఎలక్షన్ అయిపోయి రిజల్ట్స్ వచ్చి కాంగ్రెస్ గెలిచింది అన్న తర్వాత మన రాజ్భవన్ బయట మొత్తం అందరూ ఏర్పాటు అయ్యి అందరు బట్టి గారు అందరు లోపల ఉన్నారు. అనౌన్స్మెంట్ అనేది ఇంకో గంటన్నర అన్నప్పుడు వి నాట్ ఓన్లీ వి ఎవ్రీ మీడియా అవుట్లెట్ వేర్ దేర్. అక్కడ ఒక వర్గం అంటే ఒక 50 మంది ఒక సైడ్, ఇంకో 50 మంది ఒక సైడ్. ఒక 50 మంది రేవంత్ ని సీఎం చేయకపోతే చనిపోతా, చేస్తే చనిపోతా అని ఇంకొకడు. ఇది లాబింగ్ కిందకి క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది కదా. మేబీ ఇది లాబింగ్ కన్నా థ్రెటనింగ్ అన్నట్టే ఇంకా బెటర్ ఏమో. ఓకే. సో వన్ థింగ్, కొందరు అభిమానం టూ మచ్ ఉంటుంది ఓ మనుషుల పట్ల. ఆర్ యు అగ్రీ? యా, 100%. ఎన్టీఆర్, వైఎస్ఆర్, రైట్? దెర్ ఈజ్ అంటే అన్డినైబుల్ ఫ్యాక్ట్, రైట్? ఫ్యాన్స్ బేస్ వచ్చేసి వాళ్ళ డిమాండ్స్ పుట్ చేస్తారు, కానీ హైకమాండ్ డిసైడ్స్ ఆన్ మెరిట్ బేసిస్. ఇట్స్ ఎ కాంగ్రెస్, ఇది న్యూ కాంగ్రెస్ ఐ కెన్ సే యూ. దీంట్లో చాలా సైంటిఫికల్ లాజికల్ థింకింగ్ రీజనింగ్ చేసే పెద్ద లెవెల్లో బ్రెయిన్ స్ట్రామింగ్ చేసుకునే సెలెక్ట్ చేస్తారు. ఏదో ఇష్టం వచ్చినట్టు చేయరాడు. సో రేవంత్ అన్న పేరు సీఎంగా వచ్చిందంటే గ్రౌండ్ జీరో మీరు ఉన్నారు కాబట్టి గ్రౌండ్ జీరో లెవెల్లో కూడా సర్వేలు జరిగాయి. మా దగ్గర ఓ సపరేట్ వింగే ఉంటుంది దానికి. సునీల్ కన్గోల్ ఈజ్ లీడింగ్ ఇట్. ఓ ఇంటెలిజెన్స్ ఉంటుంది దానికి, డిఫరెంట్ టీమ్ ఈజ్ లీడింగ్ ఇట్. సో అవన్నీ ఫ్యాక్ట్ బేసిస్ రిపోర్ట్ చేసిన తర్వాతే ఆయన ఓ మంచి నాయకుడి రూపంలో, ప్రజలు ఎన్నుకున్న నాయకం రూపంలో బయటికి వచ్చాడు. అంతే తప్ప లాబింగ్ ఇవన్నీ ఎవరిచ్చే కామెంట్స్ తెలుసా? ఇన్ఎబిలిటీ ఉంటాయి చూడండి పర్సన్స్ దగ్గర, ఏదో తప్పించుకోవడానికి, ఏదో ద్వేషం బురద జల్లడానికి. కేటీఆర్ గారు అంటారు చూడండి అసెంబ్లీలో, కొనుక్కొని తీసుకొచ్చింది ఇది అది. ఇట్ జస్ట్ ఎ షేర్ ఇన్ఎబిలిటీ రిఫ్లెక్టింగ్ దేర్. ఆయన ఏబుల్ లీడర్షిప్ కాబట్టి ఇండివిజువల్గా ఏది గ్రామ స్థాయి నుంచి కింది స్థాయి నుంచి వచ్చాడు. అందుకే అంటాడు ఆయన, ఎన్ఆర్ఐ కోటాలో రాలేదు నేను, ప్రజలు ఎన్నుకుంటే వచ్చానని. సో హీ సో జెన్యూన్ దేర్, అంతే తప్ప ఇంకేం ఉండదు. హైకమాండ్ కూడా ఎంత జెన్యూన్ అంటే ట్రూగా ఫైట్ చేసింది ఇది. ఇప్పుడు మీరు మొన్నటి వరకు సర్వే ఉండే మన తెలంగాణ రాష్ట్రంలో, అరే బీఆర్ఎస్కి ఆల్టర్నేట్, కేసీఆర్కి ఆల్టర్నేట్ ఎవరు అని. బీఆర్ఎస్కి ఆల్టర్నేట్ కాంగ్రెస్ పార్టీ అయింది, కేసీఆర్కి ఆల్టర్నేట్గా రేవంత్ అన్న అయిండు. వాట్ ఈస్ ఇన్ దే? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు, తర్వాత కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఫ్యూచర్ అంతే. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే యూ హియర్, చేంజ్ ఈస్ గుడ్. బట్ ఈ చేంజ్లో ఎవరైతే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఎవరైతే నడపగలుగుతాడో ఆర్గనైజేషన్ని, నాట్ ఓన్లీ కాంగ్రెస్ అండి, ఎనీ ఆర్గనైజేషన్, ఎవరైతే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఉంటాడో ఆయనే లీడర్షిప్గా వస్తాడు, నడిపిస్తాడు. ఇప్పుడు రేవంత్ అన్న అదే చేస్తున్నాడు.
హీజ్ అ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. నడిపిస్తున్నాడు, నడిపి చూపిస్తాడు. మొన్నటి అన్నట్టు చూడండి అసెంబ్లీలో స్టేట్మెంట్, అపోజిషన్ ని బయటికి పంపించవద్దు, వీళ్ళని ఇక్కడనే కూర్చోబెట్టండి. మెచ్యూరిటీ ఆఫ్ ది లీడర్షిప్. బాధ్యత గల అపోజిషన్ లాగా మీరు ఏమైనా ఇన్పుట్ ఇస్తారా రాష్ట్ర నిర్మాణం కోసం? విల్ యాక్సెప్ట్ ఇట్. మీరు ఇవ్వండి. మెచ్యూర్ లీడర్షిప్, రైట్? ఎప్పుడైతే తొందరపడి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయిగా, నేను కేటీఆర్, నేను హరీష్ రావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా, ఆయన లేచి సింగిల్ పర్సన్గా ఆన్సర్ ఇచ్చారు చూడండి. ఏబుల్ లీడర్షిప్. ఇక్కడ ఏబుల్ లీడర్షిప్ చూపించుకున్నాడు, మెచ్యూర్ లీడర్షిప్ చూపించుకున్నాడు, అన్ని కోణాలు చూపించుకుంటూ ఆర్థికంగా ఒకప్పుడు ఎక్కువ ఉన్న తెలంగాణని గండిపడ్డదిగా దానికి కూడా సరి చేస్తూ ఆయన ముందుకు తీసుకెళ్తాడు. మార్క్ మై వర్డ్, నాట్ 5 years 10 years జాబ్లెస్గా ఉంటారు అపోజిషన్ అయితే. తర్వాత పీపుల్ విల్ డిసైడ్. రేవంత్ రెడ్డి గారి చరిష్మా యాక్సెప్టెడ్ సార్. అదే అసెంబ్లీ సభలో కొండా సురేఖ గారు నోరు జారటం అనేది జరిగింది. ఇప్పుడు కొత్త కేబినెట్ కూడా అలా నోరు జారుతుంటే ఎలా చూడొచ్చు? ఏ విధంగా? వాట్ స్టేట్మెంట్? జైలుని తీసుకెళ్లి, జైలు ఏమో ఊరు మధ్యలో ఉండాలి, హాస్పిటల్ ఏమో ఊరు అవతల ఉండాలని ఆవిడ అన్నారు. హరీష్ రావు గారిది, కొండా సురేఖ గారిది మీకు యూట్యూబ్ లో కనిపిస్తుంది వీడియో. ఎలా చూడొచ్చు ఇది? రాహుల్ గాంధీ గారు అప్పుడప్పుడు నోరు జారుతూ ఉంటారు. వాట్ ఈస్ ఇట్? వాట్ స్టేట్మెంట్? ఒకసారి చెప్పండి నాకు. రాహుల్ గాంధీ గారు ఆయన చాలా ఉన్నాయి. ఒకటి ఆలు మెషిన్, అదొకటి. వాట్ ఈస్ ఇట్? అది ఆలు డాలో సోనా నికాలో, ऐसे मशीन लाऊंगा कि इधर से आलू डालो, यहाँ से सोना निकालो. అమేఠీ కాదు ఆయన తెలిసి, నాకు తెలిసి హర్యానాలో ఇచ్చారు ఇది ఈ స్టేట్మెంట్స్. See, I observe my leader carefully, right? మీరు అంటున్నట్టు నోరు జారడమా కొన్ని విషయాల్లో. ఇప్పుడు లెట్స్ సే ఫెరోజ్ ఖాన్ని తీసుకుందాం. నోరు జారడం అంటారా, హానెస్ట్ లీడర్షిప్ అంటారా దాన్ని? ఓకే, he's being so honest, ferocious, that's different. Let's say he's being honest by his statement, by his word. He's ferocious. He's a charismatic leader, no, undoubtedly. Yes. Feroz Khan is exemplary. Nampalli ki ayana gelchi unte he became an angel to Nampalli. That's different thing. ఇంకా చెప్పాలంటే సార్, ఫెరోజ్ గారు గెలిచినా గెలవకపోయినా ఆయనకుండేది ఆయనకుంటది. ఇక్కడ కొన్ని వాస్తవాలు మనం గ్రహించాలి. ఫెరోజ్ ఖాన్ ఇష్యూకి వస్తే, ఫెరోజ్ ఖాన్ ఈజ్ ఎ ట్రూ చరిష్మాటిక్ లీడర్. అసలు ముస్లిం మైనారిటీ లీడర్ కాకుండా ఇంకా ప్రతి ఒక్క సమాజానికి లీడర్ ఆయన. ఆయన డెఫినెట్ గా గెలవాల్సిన సీటు. ఇప్పుడు అక్కడ ప్రజలు ఏ మైండ్ సెట్ లో ఎలా పోయిరో మనకు తెలియదు అది. బట్ హీస్ హోల్డింగ్ గ్రేట్ ఫ్యూచర్. ప్రజలు ఆయనకు నమ్ముతారు కూడా. మొత్తం తెలంగాణ కాదు, ఇండియా లెవెల్లో కూడా నమ్ముతారు. ఇప్పుడు మీరు ఒక్కసారి మనం హిస్టరీకి వెళ్దాం. ఏది పెద్ద హిస్టరీ కాదు, 3-4 years బ్యాక్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓ స్టేట్మెంట్ అన్నారు, మేం ప్రిపేర్ అయ్యి రాలేదు. అప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారు, ఎందుకు వచ్చి పీగడానికి వచ్చిర్రా అన్నట్టు. He's being honest in assembly. He's being honest. Uttam Kumar Reddy is being honest. Yes, you must appreciate it. Enduku pikadaniki vachirante, what kind of response it is? You being a CM, that too in assembly. What is this? So ikkada honesty aina vaastavalu maatladalaina kondaru it may sound loose, but he's being honest. Try to understand. ఓ మెచ్యూర్ లీడర్షిప్ లో మెచ్యూర్ కైండ్ ఆఫ్ థింగ్ లో చూడాలి మనం, అంతే కానీ. ఇప్పుడు టీఆర్ఎస్ కి వస్తే రేవంత్ గారు కానీ లేకుంటే ఇద్దరు కేబినెట్ సభ్యులు కానీ సపోర్టివ్ గా మాట్లాడారు. టైం తీసుకోండి, ప్రిపేర్ అయ్యి మాట్లాడారు. దాట్ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ బీజేపీకి బీఆర్ఎస్ కు ఉందా? మనం ఇది క్వశ్చన్ చేయాలి. ఒకవేళ ఉందా అంటే, లేదా అంటే వీళ్ళ మనకు పరిపాలించేటోళ్ళు. మీరు ఇది చూడాల్సిందే. ఇప్పుడు లెట్ మీ టెల్ యూ అండి, దేర్ ఆర్ సైంటిస్ట్, they can't be vocal enough, మాట్లాడలేరు పెద్దగా, బట్ they do beautiful work. That doesn't mean he's పప్పు. You can't. So time will justify. ఇంకో విషయం, అందరు అంటారు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్షిప్ అవ్వరా అంటే, ఇంతవరకు అయితే మీరు ఛాన్స్ ఇవ్వలేదు. ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఎలా నడిపిస్తాడో చూడండి. మార్క్ మై వర్డ్, హీల్ బీ ప్రూవింగ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఈ దేశానికి కావాల్సింది మానవత్వ కోణంలో నడిపించే మనిషి, అది రాహుల్ గాంధీయే. లేదు మీకు చెప్పనించగా సీనా కావాలి, సర్జికల్ స్ట్రైక్లు చేసిరో లేదో తెలియదు, అలాంటి వాళ్ళు కావాలి. ఈ రోజు మెరైన్ మాటకి స్టిక్ అని ఉంటారు సార్, చేసిరో చేయలేదో తెలియదని. డెఫినెట్ గా. డూ యూ హ్యావ్ ప్రూఫ్ ఆఫ్ ఇట్? హ్యావ్ యూ సా దట్? సార్ నేను ఒక మాట చెప్తా సార్, మీరు తప్పుగా అనుకున్నా కూడా పర్లేదు. సైనిక చర్య అనేది ప్రతి సైనికుడికి ఫస్ట్ నైట్ మాదిరి. బాగా జరిగిందని అడుగుతారు కదా, ప్రూఫ్లు అడగారు కదా సార్. ఫస్ట్ నైట్ జరిగింది అని ఉంటది, ఓ డేట్ ఓ ముహూర్తం అయితే ఫిక్స్ చేస్తారుగా. అది అఫీషియల్ గా ఇవ్వమని చెప్పండి. ఈ టైంలో ఈ జియోగ్రాఫికల్ లొకేషన్ లో అయింది. ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ ఇన్ఎఫిషియంటీ ఆఫ్ అవర్ సోల్జర్స్. నేనేం చెప్తున్నా అంటే సార్, 1971 లో ఇందిరాగాంధీ గారు గొప్ప యుద్ధం చేశారు. 1960s లో శాస్త్రి గారు చేశారు. 47 లో నెహ్రూ గారు చేశారు.
అలానే చాలా మంది నాయకులు చేసుకుంటూ వచ్చారు. వాటన్నిటికి కూడా ప్రూఫ్ అడిగితే మర్యాదగా ఉంటుంది కదా సార్. దానికి ప్రూఫ్స్ ఉన్నాయి. Okay. లెట్ మీ టెల్ యూ, ఈరోజు ముక్తి భావిని ఫామ్ అయ్యి ఈరోజు బంగ్లాదేశ్ క్రియేట్ అయిందంటే ఆమె చేసిన యుద్ధం వల్లనే. యాక్సెప్టెడ్. లాహోర్ నుంచి వెస్టర్న్ పంజాబ్ ఆకుపై అవుతున్నప్పుడు రిటర్న్ తరిమి కొట్టింది లాహోర్ వరకు వెళ్ళిపోయింది ఇండియన్ ఆర్మీనే. Yes. శాస్త్రి గారు 62. యాక్సెప్టెడ్. సో దిస్ ఆల్ ద ప్రూవెన్ ఫ్యాక్ట్స్. ఇక్కడ హిడెన్ ఏం లేదు. లెస్సే మీరు సర్జికల్ స్ట్రైక్ చేశారు, ఏది ఆగిందా? టెర్రరిజం జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆగిందా? తగ్గింది. ఎలా తగ్గింది? మొన్నేగా చనిపోయింది. మన సివిలియన్స్ ని, పోలీస్ ఆఫీసర్ ని, ఆర్మీ జవాన్ ని కిడ్నాప్ చేస్తాం. రేషియో అనేది తగ్గిందా లేదా? చలో అగైన్ మీరు లాస్ట్ 10 years మన్మోహన్ సింగ్ గారి రేషియో చూడండి, ఇప్పుడు మోడీ గారి రేషియో సార్ చూడండి. నేను ఒకటే మాట స్ట్రైట్ గా అడుగుతున్నా సార్ కాశ్మీర్ గురించి. లెట్స్ క్లోజ్ దిస్ టాపిక్. ఎనీథింగ్ కాశ్మీర్ గురించి మాట్లాడదాం మనం. ఎనీథింగ్ ఇప్పుడు లెస్సే ఆర్థికంగా నేను 2000 సంపాదిస్తున్నాను నెలకి. లాస్ట్ మంత్ నేను 1500 సంపాదిస్తుండే, ఇప్పుడు 2009 పెరిగింది. మోడీ గారు ఉన్నప్పుడు ఎంత క్రైమ్ లెవెల్ ఉంది, మన్మోహన్ గారి ఎంత క్రైమ్ లెవెల్ ఉంది, ఇప్పుడు అనాలిసిస్ చూద్దాం. బేస్ ఇయర్ అనేది ఉంటుంది, రిఫరెన్స్ మార్క్ ఉంటుంది. చెప్తున్నాను సార్, మోడీ గారిది ఫెయిల్యూర్. మీరు అంటారు కదా, లెస్సే బీజేపీ క్లెయిమ్ చేస్తుంది, అంత పక్కన పెట్టండి సార్. నేను ఒకటే ఒక క్వశ్చన్, డెవలప్డ్ వికసిత్ భారత్ అని అంటున్నారు కదా వీళ్ళు, మరి రూపాయి వాల్యూ ఏంది అంత దారుణంగా పడిపోయింది? వాట్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ వీసా? ఒకవేళ డెవలప్మెంట్ అయి ఉంటే, గవర్నెన్స్ అయి ఉంటే రూపాయి వాల్యూ డాలర్కి అగెనిస్ట్గా పెరిగేది. అంటే మీ డాలర్ వాల్యూనే పెరుగుతుంది, రూపాయి పడిపోతుంది, 100 రూపాయల దగ్గర చేరింది అంటే మీరు మొత్తం ఇండియా ప్రజానికాన్నే మోసం చేస్తున్నారు. విల్ టాక్ అబౌట్ ఎకానమీ సార్. మనం కాశ్మీర్ గురించి అంటే వెన్ ఇట్ కమ్స్ టు సైన్స్, ఐఎమ్ గివింగ్ ఎగ్జాంపుల్ అబౌట్ ఇట్. నేను చెప్పేది ఏంటంటే సార్, మన్మోహన్ సింగ్ గారి పాలన చూడండి, అట్లనే మోదీ గారి పాలన చూడండి అన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మోదీ గారు కాశ్మీర్ లాల్ చౌక్ లో జెండా ఎగరేయడానికి పెద్ద గొడవలని మీకు ఐడియా ఉండే ఉంటది. అప్పుడు హీ వాజ్ జస్ట్ ప్రచారక్ ఫర్ ఆర్ఎస్ఎస్. ఈజ్ నాట్ ఈవెన్ ఎ లీడర్, నాట్ ఈవెన్ ఎమ్మెల్యే, నథింగ్. ఆయన కాశ్మీర్ వెళ్ళారు లాల్ చౌక్ లో ఇష్యూ అయినప్పుడు. ఇవాళ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేశారు. ఎండింగ్ స్పీచ్ కానీ ఎండింగ్ ఈవెంట్స్ లాల్ చౌక్ లోనే జరిగినాయి. ఆయన ఉన్నప్పుడు మోదీ గారు ఇదే యాత్ర చేసినప్పుడు కాంగ్రెస్ ఉన్నింది, ఆయన గొడవలని. ఇదే మోదీ గారు ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు హ్యాపీగా తన యాత్ర చేసుకున్నారు. ఇక్కడే కనిపించేస్తుంది కదా సార్ కాశ్మీర్ ఎవరి పాలనలో క్లీన్ ఉందని. హౌ కెన్ దిస్ ఈస్ ద సోల్ ఎగ్జాంపుల్? లెట్స్ సే మోడీ గారు వెళ్ళారంటే పొలిటికల్ ప్రొపగండా తీసుకొని వెళ్ళారు, మీకు అది అర్థం అవట్లేదు. రాహుల్ గాంధీ గారు కూడా వెళ్ళారు, భారత్ జోడో అన్నది అక్కడ కూడా మాది పొలిటికల్ కోణం ఉంది, కానీ ఈయన ఎగ్రీ ఇచ్చాడు, ఆయన ఎగ్రీ చేయలేకపోయారు. అప్పుడు సిచ్యువేషన్ డిఫరెంట్, ఇప్పుడు సిచ్యువేషన్ డిఫరెన్స్. దిస్ డిఫరెన్స్ ఇప్పుడు ఈ పీస్ వచ్చింది బికాస్ ఆఫ్ ది మోడీ అని మీరు క్లెయిమ్ చేస్తున్నారు చూడండి. కాదు సార్, భారత ప్రజానికం. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. మీరు ఎప్పుడైనా గ్రహించాల్సింది ఏంటంటే ఈ పీస్ ప్రాసెస్ ఇమీడియట్ గా మోడీ వచ్చింది కాదండి, ఈ ఎకనామీ మోడీ వచ్చి చేసింది కాదు, దీనికి పునాదులు కాంగ్రెస్ వేసింది. ఇప్పుడు లెట్స్ సే డెవలప్మెంట్ ఆఫ్ ది మొత్తం తెలంగాణ హైదరాబాద్ చేసిందే బీఆర్ఎస్ అంటది. మరి చంద్రబాబు నాయుడు కాంట్రిబ్యూషన్ ఏంది, వైఎస్ఆర్ చేసిన ఔటర్ రింగ్ రోడ్ కాంట్రిబ్యూషన్ ఏంది? వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే యూ, దీనికి పునాదులు కాంగ్రెస్ రూలింగ్ లోనే పడుతుంది. అది బీజంగా చెట్టుగా మారి ఫలాలు అందిస్తూ ఉంటది. ఈ రోజు మీరు చూస్తున్న కాశ్మీర్ పీస్ ఈజ్ ఆల్సో డైరెక్ట్లీ లింక్డ్ టు అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ ఆఫ్ ది కాంగ్రెస్, నాట్ బికాస్ ఆఫ్ ది ఓన్లీ బికాస్ ఆఫ్ ది మోడీ. No, you can't link up that way. If that is the issue, then why can't there should be a zero terrorist killing in the Kashmir? ఇప్పటి కూడా ఉంది టెర్రరిజం. ఇదే మాట మేము బీజేపీ వాళ్ళని అడిగితే, బీయింగ్ ఎ జర్నలిస్ట్ న్యూట్రల్ గా ఉండి ఇదే మాట అడుగుతాం. ఇప్పుడు మీరు అన్న మాటే సార్, ఇట్లా అన్నారు, నిన్న నగేష్ అని కాంగ్రెస్ నుంచి వచ్చారు, వాళ్ళు ఈ మాట అన్నారు, దీనికి మీ సమాధానం ఏందని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంది, ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి రేషియో చూడండి, ఇప్పుడు రేషియో చూడండి. ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాగా, లెస్సే అన్ని ఫ్యాక్ట్ లో చూద్దాం, ఎఫ్డిఐలో చూద్దాం, రూపీ వాల్యూలో చూద్దాం, జాబ్ క్రియేషన్ లో చూద్దాం, అడ్మినిస్ట్రేషన్ ఫ్రీ అండ్ ఫేర్ గా నడిపేయడంలో చూద్దాం. ఫిఫ్త్ ఎకానమీగా ఎలా అయ్యాం మనం? దట్ ఈస్ వాట్ మీకు అర్థం అవ్వట్లేదు. మీకు మనం ఫిఫ్త్ ఎకనామిక్ అవ్వడానికి రీజన్ ఇప్పుడు మోడీ వచ్చి చేసింది కాదు, ఆ పునాదులు అక్కడ పడింది. నీ రూపాయి వాల్యూ పడిపోతుందంటే మీరు గవర్నెన్స్ సరిగ్గా చేయట్లేదు. ఇట్స్ నాట్ లైక్ దట్. లెట్ మీ హానెస్ట్లీ మీరు మా ఫెయిల్యూర్స్ ఏవేవైతే ఉన్నాయో నేను ఇందాక చెప్పాను కదా, ఒకవేళ ముక్తి బాహిని క్రియేట్ చేసి బంగ్లాదేశ్ని లిబరల్ చేయడం కూడా కరెక్టే. లెస్ నేను చెప్తున్నా, కొన్ని వెన్ యూ స్టార్ట్అప్ ఏ గవర్నెన్స్ చేసినప్పుడు 100% రిజల్ట్ వస్తుందని ఇంటెన్షన్తో చేస్తారు.
అక్కడ ఎక్కడో ఒక దగ్గర ఫెయిల్యూర్స్ ఉంటాయి. అల్టిమేట్లీ పొలిటికల్ పార్టీ కాబట్టి మా ఇమేజ్ మేము కాపాడుకోవాల్సిందే. ఇప్పుడు పలానా డింకా వాడు వచ్చి చెప్తాడు, నేను మీ ముందు కూర్చున్నాను, ఐఎమ్ గివింగ్ యూ ఎవ్రీ కనెక్టివిటీ, లాజికల్ రీజనింగ్ ఇస్తున్నాను. అవును. ఇదే లాజికల్ రీజనింగ్ బీజేపీ వాళ్ళు ఇస్తారా, బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తారా? మీరు అది గ్రహించాలి, వ్యూవర్స్ గ్రహిస్తారు ఎవరు హానెస్ట్ అనేది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ట్రాఫిక్ ఇబ్బందులు ఉండొద్దు, నా కన్వే రేషియో తగ్గించండి అన్నారు. నేనే చెప్పాను కదా సార్, దట్స్ హానెస్టీ లెవెల్ ఆఫ్ గవర్నెన్స్, ఎస్ రైట్? ఇప్పుడు రూపాయి వాల్యూ పడిపోతుంది, ఇక్కడికి వచ్చి తెలంగాణకి ఇచ్చింది ఏంది బీజేపీ? అసలు ఇన్ని రోజులు మీరు సెంట్రల్ 10 yearsలో ఉన్నారు, తెలంగాణ సపరేట్ ప్యాకేజ్ ఏమైనా ఇచ్చిరా? లేక మీరు అది రంగారెడ్డి పాల్మూరు లిఫ్ట్ ఇరిగేషన్కి నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చిరా? యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఇచ్చిరా? ఇక్కడ మెట్రో ఫేజ్ 3కి ఫండ్స్ ఇచ్చిరా? వస్తున్న ఫండ్స్ ఏమైనా ఇచ్చిరా మీరు తెలంగాణకి? అవి కూడా ఆపేసిర్రు. అవి మీరు చెప్పాల్సింది. పసుపు బోర్డు ఇచ్చి అంటే గారు చెప్పిన మాటలు మీకు మళ్ళీ రిపీట్ చేస్తారు సార్. ఆవిడ అన్నారు, కొండా సురేఖ గారు మినిస్టర్ అయ్యాక కొత్త అసెంబ్లీలో కూర్చొని అన్నారు ఆవిడ ఏమని, అసలు పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు కేంద్రంతో సఖ్యతే పెట్టుకోలేదు, వాళ్ళు ఇస్తామన్నా వీళ్ళు కొన్ని తీసుకోలేదు, వీళ్ళు అడిగినా వాళ్ళు కొన్ని లేదు. ఈ కేంద్రం రాష్ట్రం ఇద్దరు తన్నుకులాటలోనే సగం డబ్బులు వ్యర్థంగా పోయినాయని కొండా సురేఖ గారు అన్నమాట. దీన్ని మీరు ఎలా చూస్తారు? మంచి మాట ఉంది. నిజంగా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, లెట్స్ సే అదర్ పార్టీ ప్రైమ్ మినిస్టర్, డోంట్ లుక్ అప్ టు పొలిటికల్ సెన్స్ లో చూడకండి. ఇట్స్ జస్ట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, వెల్ఫేర్ ఆఫ్ ది నేషన్, వీఆర్ వన్. అవర్ ప్రైమ్ మినిస్టర్ కమింగ్, ఐ సపోజ్ టు రెస్పెక్ట్, రైట్? యూ బీయింగ్ ఏ సీఎం ఇక్కడ మిస్సింగ్. ఫెడరల్ స్పిరిట్ లో మీరు పని చేయలేదు, అదే ఆమె అంటుంది. ఈవెన్ మోదీ గారు ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ గారు కూడా వెళ్ళారు, దాట్స్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. ఇప్పుడు ఐ డోంట్ నో హౌ హానెస్ట్ ఐఎమ్. నేనైతే ఐఎమ్ బీయింగ్ సో హానెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, బట్ యూ మస్ట్ మెజర్. వ్యూవర్స్ షుడ్ టెల్, వ్యూవర్స్ చెప్తారు అది. వెన్ యు ఆర్ ఇన్ టు ఎనీ డొమైన్, రెస్పెక్ట్ యువర్ అపోజిషన్. అదే పని రేవంత్ అన్న అసెంబ్లీలో చేస్తున్నారు, అదే సోనియా గాంధీ వెళ్తారు. సేమ్ ఓ స్పోర్ట్ మ్యాన్ స్పిరిట్షిప్లోనే పనులు జరగాలి. ఇక్కడ బీఆర్ఎస్ సీఎం కేసీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్ వస్తే రిసీవే చేసుకోరు. మరి ఫండ్స్ ఏ విధంగా వస్తాయి? అసలు తీసుకొచ్చారన్న గ్యారంటీ ఉందా? అంటే వీళ్ళు ఏం చేశారు? అప్పులు తప్ప సెంట్రల్ నుంచి మనకు రావాల్సిన ఫండ్స్ కోసం రైట్ఫుల్గా ఫైట్ చేయలేదు. అదే వచ్చిన 20 daysలోనే మా రేవంత్ అన్న సీఎం గారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్న వెళ్ళి మాకు రావాల్సిన ఫండ్స్ ఇవి అని హైలైట్ చేసి, రిమెంబర్ చేసి, పొలైట్గా రిక్వెస్ట్ చేసుకొని వచ్చారు. ఇప్పుడు సెంట్రల్ ఇస్తుందా, లేకపోతే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అదే కదా వాళ్ళు ఇస్తారా? లేకపోతే బయాస్గా బీజేపీ రాష్ట్రాలకే ఇస్తూ ఉంటారా? ఈ రాష్ట్రానికి ఇస్తారా లేదా? ఎందుకంటే ఆర్థికంగా తెలంగాణ ఇప్పుడు చాలా గండిపడ్డది. మనకు ఆర్థికంగా అవసరం, ఎందుకంటే మెడిగడ్డను చూసుకోవాలి, నిరుద్యోగ అభివృద్ధి చేయాలి, 6 guarantees రూపంలో. వీళ్ళపైన కూడా, మా పార్టీ పైన కూడా చాలా రెస్పాన్సిబిలిటీ ఉందండి. రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు మీరు రెస్పాన్సిబుల్గానే బిహేవ్ చేయాలి. ఆ బిహేవియర్ ప్రాసెస్లోనే మేము కాన్స్టిట్యూషనల్ పారామీటర్ డిజైన్ చేసుకొని రైట్ఫుల్గా క్లెయిమ్ చేస్తున్నాం. అది మిస్సింగ్ అని కొండా సురేఖ గారు అన్నారు. అది వాస్తవమే కదా? నేను అదే అడుగుతున్నా సార్, మీ అభిప్రాయం ఏంటి అని. డెఫినెట్లీ వాస్తవం అది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ పొలిటికల్ వెండిటా కానీ పర్సనల్ అజెండా కానీ ఉండదమ్మా. ఇక్కడ ఒకటే అజెండా ఉంటుంది, వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. అది రేవంత్ అన్న నాయకత్వంలో మీకు ఏర్పడుతూ ఉంటుంది, మా డిప్యూటీ సీఎం నాయకత్వంలో కూడా అది మీకు ఏర్పడుతూ ఉంటుంది, డెఫినెట్గా ఏర్పడుతుంది. కానీ ఎప్పుడైనా చూడండి, మీరు లాస్ట్ 10 yearsలో ఓ హెల్త్ పాలసీస్ డిక్లేర్ చేయాలన్నా సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారే చెప్పాలి, మిగతా వాళ్ళు కాదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ క్యాబినెట్లో ఎవరైనా ఏ పాలసీ అయినా ఆమోదించవచ్చు. చూడండి, మా భట్టి గారి నుంచి ఉత్తమ్ కుమార్ గారు, కొత్తగా వచ్చిన రెవెన్యూ మినిస్టర్ వరకు, సీతక్క వరకు, వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళ ఆఫీస్ ఎంతవరకు పనిచేయగలుగుతుందో బడ్జెట్ అలొకేషన్ బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. దట్ ఈస్ ద మెచ్యూరిటీ ఆఫ్ ది డెమోక్రసీ. దట్ ఈస్ కాంగ్రెస్. ఓకే, నాట్ లైక్ బీఆర్ఎస్, బీజేపీ ఏదో అవిద్దాల హామీలు చెప్పి ఇలా ఉండదమ్మా. కాంగ్రెస్ ఈజ్ సంథింగ్, నాకు తెలిసి యాజ్ పర్ మై అండర్స్టాండింగ్, నా అబ్జర్వేషన్, ఐ ఫీల్ మన యువత, తెలంగాణ రాష్ట్ర యువత కొంచెం మెచ్యూర్గా, సెన్సిబుల్గా ఆలోచించింది. అందుకోసమే కాంగ్రెస్ని ఎన్నుకుంది. నాట్ ఓన్లీ తెలంగాణ, సౌత్ ఇండియా మొత్తం, ఆల్వేస్ సౌత్ ఇండియా స్టాండ్స్ విత్ కాంగ్రెస్. ఎందుకు అంటే కాంగ్రెస్ ఈజ్ ద ఓన్లీ పార్టీ విచ్ టాక్స్ ఆన్ అండ్ వర్క్స్ ఆన్ వెల్ఫేర్ ప్రిన్సిపల్స్ ఓన్లీ. ఆ కాన్స్టిట్యూషనల్ బేస్ చేసుకొని డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అవన్నింటిని దిశగా అందియబోయేది కాంగ్రెస్. ఈ రాష్ట్ర సంపాదన, ఈ దేశ సంపాదన మన యువతకి, వృద్ధులకి, పిల్లలకి ఏ విధంగా అవసరం అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చరా, ఎడ్యుకేషన్ నీడా, హెల్త్ నీడా, ఆ విధంగా ఖర్చు పెట్టి సమాజాన్ని మొత్తాన్ని ఐక్యం చేసేదే కాంగ్రెస్. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు.
ఏదో స్కామ్ కాంగ్రెస్ అని, ఏదో కొందరికే చెందిన కాంగ్రెస్ అని, ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారని, ఇవన్నీ క్రిటిసిజం అండి. మన మీడియా ఇవన్నీ మానుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్కి ఉన్న నెగిటివ్ ఏంటంటే ఎట్ ద నేషనల్ లెవెల్ ఏ మీడియా కాంగ్రెస్కి సపోర్ట్ చేయదు. ఏదో అంటారుగా నేషన్ వాంట్ టు నో అని ఏదో ఛానల్లో, హీ కెన్ డూ హిస్ మాకరీ, బట్ లాస్ట్కి సత్యమే గెలుస్తుంది. ఆ సత్యాన్ని బేస్ చేసుకొనే పోరాటం, భారత్ జోడో పోరాటం కానీ, న్యాయయాత్ర కానివ్వండి, అది చేసేదే రాహుల్ గాంధీ. ఆ సత్యాన్ని బేస్ చేసుకొని పరిపాలన అందించేదే మా క్యాబినెట్ మినిస్టర్లు ఇక్కడ రేవంత్ అన్న గారి లీడర్షిప్లో, భట్టి అన్న గారి లీడర్షిప్లో. మీరు చూస్తారుగా, ఇంకా 5 yearsే కాదండి, 10 years కూడా. ఇప్పుడు ఆతృత పడుతూ ఉంటారు బీఆర్ఎస్ బీజేపీ, ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నాయిగా. తర్వాత ఎట్లా ఫంక్షన్ చేస్తారో ఎవరో అన్నారు కదా, బీఆర్ఎస్ అంది కదా అచ్చే దేశ్కి నేత అని. మహారాష్ట్రకి వెళ్తారా? అపోజిషన్గా వీరు ఎంత బాధ్యత కలగా ఉంటే ఇక్కడ రాష్ట్రంలో రావాలి, దేశ్కి నేత అవ్వాలి, ఎంత ప్యూర్గా ఎంత హానెస్ట్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. అది చేస్తుర్రా? అసెంబ్లీలో ఏర్పడుతుంది తొందరపాటు, ఏదో స్టేట్మెంట్ మాటలు వస్తాయి, వాక్య చాతుర్యం ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజల్ని మమ్మీ చేద్దామంటే ఎవ్వరు నమ్మరు. ఒకవేళ నమ్మి ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీకు నమ్మనందుకే. సో మీరు ఇంకా ముందు ముందు అపోజిషన్కి అయితే ఇది స్ట్రాంగ్ కైండ్ ఆఫ్ అబ్జర్వేషన్ వాళ్ళు తీసుకోవాల్సిందే. 100%. బట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ డే వేర్ బీజేపీ ముక్ నార్త్ ఇండియా. సౌత్ ఇండియాలో అయితే బీజేపీ రాదు, నార్త్ ఇండియా. ఐ వాంట్ దట్ బ్రదర్హుడ్ టు బి రియలైజ్ వాట్ ఈస్ ఫ్యాక్ట్. ఇలా ఉండదు ఓ మతవాదాన్ని తీసుకొని, ఓ మెజారిటీ పాపులిజం తీసుకొని, ఏదో అబద్ధాల హామీ, ఏదో పాలసీ తీసుకొచ్చి అది చేస్తాం ఇది చేస్తామని ముగ్గురు చేస్తున్నారు చూడండి, మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా. ఇది ఇంకా ముందు ముందు నడవద్దు, సమాజానికి మంచిది కాదు. మన కల్చరల్లో ఉన్న ఎసెన్స్ ఏంది? పేషెన్స్, పీస్ఫుల్నెస్, బ్రదర్హుడ్, కో ఎగ్జిస్టెన్సీ. ఇవన్నీ మన బయోడైవర్సిటీ, మన ఎథ్నిక్ డైవర్సిటీ, ఇది మనం స్ట్రెంగ్త్. మనం అందరం కలిసి కట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. నార్త్ సౌత్ అన్న డివైడ్ వద్దు, ఈస్ట్ వెస్ట్ అన్న డివైడ్ వద్దు. ఓ మానవత్వ కోణంలో పరిపాలించే లీడరే కావాలి. అది కాంగ్రెస్ రూపంలోనే వస్తుంది ఫ్యూచర్లో, బీజేపీలో అక్కడ రాదు. రైట్ సార్, చివరి ప్రశ్న సార్. 2024 ఎన్నికలు కూడా కాంగ్రెస్ ఓడిపోయి మళ్ళీ బీజేపీ వస్తే కాంగ్రెస్ అనేది ఉంటుందా ఈ దేశంలో, లేకుంటే కంప్లీట్ గా తుడిచిపెట్టుకుపోతుంది? ఒకప్పుడు ఇట్లాగే అనుకున్నారు. లాస్ట్ 75-100 years ఆఫ్ హిస్టరీ బ్రిటిషర్స్ కూడా క్లెయిమ్ చేశారు, జస్ట్ ఏ కాంగ్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సర్టెన్ కమ్యూనిటీ అని. నో, కాంగ్రెస్ అప్పుడు కూడా ఉంది. అప్పుడున్న మేజర్ సూపర్ పవర్ బ్రిటిషర్స్తో ఫస్ట్ కాలనీగా మారింది గాంధీ హయాంలో, మహాత్ముని హయాంలో. ఫ్రీడమ్ తీసుకున్నాము, తర్వాత అధికారం సాధించుకున్నాం, మళ్ళీ తర్వాత అపోజిషన్స్ రూలింగ్లో వచ్చాయి. ఇంకా కాంగ్రెస్ అయిపోయింది అనుకున్నారు, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్కి ఇక్కడ మళ్ళీ 100 years కాదు, డౌన్ ద లైన్ ఈ నేల ఉన్న రోజులు కాంగ్రెస్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది చెప్పండి? రీజన్, సత్యాన్ని బేస్ చేసుకొని, ఆ సంవిధాన్ని బేస్ చేసుకొని, పేదరికం నిర్మూలన కోసం, ఈక్వల్ సొసైటీ కోసం, సమాజ నిర్మాణం కోసం, ప్రతి ఒక్క సమాజాన్ని తోడు తీసుకెళ్లే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. సో 100% కాంగ్రెస్ పార్టీ అయితే తూడ్చుకోబోదు. ఇన్ఫ్యాక్ట్ బీజేపీ, బీఆర్ఎస్ తూడ్చుకుపోయే ఛాన్సెస్ ఇప్పుడు పుష్కలంగా ఉన్నాయి. అబద్ధాన్ని బేస్ చేసుకొని ఎవ్వరూ ఇల్లు ఎక్కువ రోజులు నడపలేరు. సో కాంగ్రెస్ ఎప్పుడు పేరు చేసుకోలేదు. ఏదో సేనా నుంచి ఈరోజు బీజేపీకి మారింది, జనతా పార్టీ నుంచి బీజేపీ పార్టీగా మారింది. పేర్లు ఇంకా ముందు ముందు వాళ్ళే పేర్లు మార్చుకుంటారు, కానీ ఈ కాంగ్రెస్ ఎప్పుడూ ఉంటుంది. 138 years ఆఫ్ ది హిస్టరీ. ఒకవేళ హానెస్టీ లేకపోయి ఉంటే, ఈ దేశం పట్ల దేశభక్తి లేకపోయి ఉంటే, ప్రజానికం పట్ల ప్రేమ లేకపోయి ఉంటే ఇంతవరకు సర్వైవ్ అవ్వకపోయేది. దీని లాజిక్, దీనికి ఎసెన్స్ చాలా గట్టిగా పడ్డాయి మన ఫ్రీడమ్ ఫైటర్స్తో. అలాంటి నాయకులు మళ్ళీ బీజేపీలో పుట్టరు, బీఆర్ఎస్లో పుట్టరు. డౌన్ ద లైన్ కాంగ్రెసే ఉంటుంది. కానీ ఎప్పుడు, ఎలా, ఏ దిశగా 24 వరకు, 24 తర్వాతన అది నేను చెప్పలేను. కానీ 24లో అయితే టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలన్న కాంటెక్స్లో పనిచేస్తున్నాము. 24 తర్వాత 100% చెప్తా, కాంగ్రెస్ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఈ దేశాన్ని గట్టింది కాంగ్రెస్ కాబట్టి. రైట్, ఇది కాంగ్రెస్ ప్రతినిధి నగేష్ గారితో ఇవాళ మన ఎనాలిసిస్ అవర్. మళ్ళీ ఆయన మనకు టైం ఇవ్వాలి, ఇలాంటి ఎన్నో చారిత్రాత్మక అంశాల గురించి కూడా ఆయనతో మనం డిస్కస్ చేయాలని కోరుకుంటూ ఇవాళకి సెలవు. జై హింద్. థ్యాంక్ యూ.